భారతి 6వ భాగం. 5వ భాగంలో భారతి కదిరిలో లెప్రసీ హాస్పిటల్లో నర్సుగా చేరుతుంది. రాధమ్మ మరణిస్తుంది. కదిరిలో హాస్పిటల్లో డాక్టర్గా గోవిందరావు తారసపడతాడు. గోవిందరావు గంగాధరం స్నేహితుడని, తన వివాహం విఫలం కావడానికి గోవిందరావు కారణమని తెలుసుకుంటుంది. గోవిందరావు భారతి మీద మోజుపడి ఒక రాత్రి ఆమెను కలుసుకుని భారతి చేతిలో పరాభవం పొంది లక్ష్మి అనే కుష్ఠరోగి చేతిలో దెబ్బలు తిని మంచం పట్టి చివరికి మరణిస్తాడు. ఆ స్థానంలో డాక్టర్ సాగర్ వస్తాడు. ఆ హాస్పిటల్ని ఆశ్రమంలా చూడముచ్చటగా మారుస్తాడు. కథ కొనసాగుతుంది. ఈ డాక్టరు ఇంత ఒంటరివాడేమిటి? ఇతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరా? కొన్ని సంవత్సరాల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదేమిటి చెప్పమని ఆలోచిస్తున్నారు, అవునా? భారతి విస్తుపోయింది. ఇతనికి నిజంగా పరకాయ ప్రవేశం తెలిసినా ఏమిటి? పూర్తిగా కాదనుకోండి అంది బింకానికి. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ ఇలా ఇబ్బంది పడకపోతే వాళ్ళని తెచ్చి ఉంచుకోవచ్చుగా. వాళ్ళెవరు? అదే అయినవాళ్ళు. అతను నిమిషం మెదలకుండా ఊరుకున్నాడు. అయిన వాళ్ళంటూ ఎవరూ లేరండి నాకు అన్నాడు. ఆ తర్వాత అతని కంఠం ఏమాత్రమో చలించినట్లయింది. మీకు పెళ్లి కాలేదు, అంతేకాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఎవ్వరూ లేరు. భారతి అతని ముఖంలో ఒకసారి చూసి మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకుంది. అవునండి, ఎవరూ లేరు నాకు 5వ ఏడు నిండక ముందే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటి నుంచి నా పినతండ్రే నాకు గార్డియన్ అయి పెంచాడు. MBBS డిగ్రీ చేతికి వచ్చేసరికి ఆయన కూడా అస్తమించాడు. 2 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. తడుముకుంటూ ముందుకు పాకే నిశ్శబ్దం. భారత్కి ఏమనటానికి తోచక అతని పక్కన పడి ఉన్న పుస్తకం మీదకి దృష్టి పోనిచ్చి వంగి చేతిలోకి తీసుకుంది. పాల్ బ్రాండ్ అనే ఆయన జీవిత చరిత్ర అది. పాల్ బ్రాండ్ అంటే ఎవరో తెలుసునా? తెలియదన్నట్లు తల ఊపింది. సాగర్ చెప్పాడు. అతను బ్రిటిష్ దేశస్థుడు. అతని బాల్యం చాలా కాలం భారతదేశంలోనే గడిచింది. లెప్రసీ వ్యాధి నివారణకు జీవితమంతా ధారపోస్తున్నాడు. ప్రస్తుతం నెల్లూరు లెప్రసీ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఆపరేషన్ వల్ల వేళ్లు కొంకర్లు పోయిన వారికి తిరిగి బాగు చేయవచ్చునని రుజువుపరిచింది ఆయనే. ఎంతోమందికి విజయవంతంగా ఆపరేషన్ చేశాడు. అంతేగాక అతను పరమ దయాళువు. రోగి అంటే ఎనలేని వాత్సల్యం. రోగికి ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం కలిగించడానికి అతని తాకి దగ్గరకు తీసుకొని అతని కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకొని ఆదరించేవాడు. ఇక్కడి నుంచి కొన్ని ఆపరేషన్కి పనికి వచ్చే కేసులు ఆయన దగ్గరికి పంపించాను. వారికి బాగా నయమవుతున్నదని ఉత్తరాలు కూడా వస్తున్నాయి. పాల్ బ్రాండ్ గురించి చెబుతున్నంతసేపు అతని ముఖం ఓ వింత వెలుగుతో ప్రదీప్తమైంది. అతను నా గురువు, నా ఇన్స్పిరేషన్ సుమా అన్న ఆరాధనా భావం ద్యోతకమైంది కన్నుల్లో. అతను చెప్పేది వింటూ మెదలకుండా కూర్చుంది భారతి. ఈ పుస్తకం చదివాక మీకు ఇస్తాను, తప్పకుండా చదవండి. మీరు నేను పడే ఇబ్బందుల కన్నా అతను ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడో బోధపడుతుంది. భారతి తల ఊపింది. ఆ సమయంలో సాగర్ని చూస్తే ఆమెకి ఎనలేని భక్తి, గౌరవం కలిగాయి. ఆమె ఊహా ప్రపంచంలో మెదిలిన పాల్ బ్రాండ్ డాక్టర్ సాగర్ రూపం ధరించి ఆమె ముందు నిలిచాడు. ఎందుకో బరువుతో నిండిపోయినట్లయింది. లేచి నిల్చుని చేతులు జోడించి వస్తానండి, మళ్ళీ కనిపిస్తాను అంటూ అక్కడి నుంచి కదిలింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదూ? తల ఊపి గుమ్మం దాకా నడిచింది. అన్నట్లు అన్న అతని స్వరం వినబడి ఆమె పాదాలు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసేసరికి మెడిసిన్ చదివే నేస్తం మీకొకరు ఉండేవారు కదూ అంటున్నాడు అతను. అవును, మల్లిక ఆమె పేరు. ఇటీవలే హౌస్ సర్జన్ పూర్తి చేసి మైలవరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తోంది అని అతను ఇంకా ఏదైనా అడుగుతాడేమోనని ఎదురు చూస్తున్నట్లు నిలబడింది. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తరువాత ఎప్పుడైనా అడుగుదామనుకున్నాను, కానీ మీ గురించి చెప్పలేదే. మీరు మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? మీ అయిన వాళ్ళని ఎందుకు ఇక్కడికి? అతని మాట పూర్తి కాలేదు. నాకు కూడా అయిన వాళ్ళెవరూ లేరు, నమస్తే అని భారతిగా అక్కడ నిల్చోకుండా బయటకు వచ్చేసింది. మంచం మీద గోడ కానుకొని కూర్చున్న అతను ఆమె వెళ్ళిపోయిన వైపు చూస్తూ దిగ్భ్రాంతి చెందినట్లు ఉండిపోయాడు. ఆమె సమాధానం అతనికి ఏదో కలిగించింది. అది ఏదో మల్లిక చదువు పూర్తయినాక తన గమ్యాన్ని స్థిరపరచుకొని మైలవరంలో నర్సింగ్ హోమ్ పెట్టాక ఆమె రోజులు హడావుడిగా గడిచిపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ఏ ఊళ్ళోనూ మంచి నర్సింగ్ హోమ్ లేదు. అదీగాక ఆమె తండ్రికి ఆ దరిదాపునే ఉన్న 4-5 గ్రామాల్లో మంచి పరపతి ఉంది. ఏ కారణం వల్లనైనా కానీ ఆమె నర్సింగ్ హోమ్ ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రాక్టీస్ బాగా అందుకుంది. ఆసుపత్రిలోని బెడ్స్ అన్నీ ఎప్పటికప్పుడు నిండిపోయే ఉంటున్నాయి. లేడీ డాక్టర్ కావటం వల్ల ఎక్కువగా ప్రసూతి కేసులు, అయినా మిగతా రకాల కేసులు తక్కువగా ఏమీ లేవు. చిన్న ఆపరేషన్లు కూడా చేస్తోంది. తల్లిది సుస్థి శరీరం కావటం చేత తన దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూస్తోంది. తండ్రి మిగతా పిల్లలు చంద్రాల్లోనే ఉంటున్నారు. వారానికి ఒకసారైనా అంతా కలుసుకుంటూ ఉంటారు. ఇంట్లో వంట మనిషి ఉంది. శారదమ్మ గారికి విశ్రాంతి తీసుకునేందుకు అన్ని వసతులు కల్పించింది మల్లిక. శుభ్రమైన ఇల్లు, మంచి పూదోట, మంచి గాలి, వెలుతురు. అయినా శారదమ్మ గారికి మనశ్శాంతి లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కూతురు పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చి పోరుతూ ఉంటుంది. మల్లిక తేలిగ్గా నవ్వేసి, ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు,
నేను ఒక్కతేను చేసుకోనందువల్ల వచ్చిన నష్టం ఏముందిలే అమ్మా అనేది. శారదమ్మ గారు నోరు నొక్కుని, ఇంటికి పెద్ద కూతురివి, నువ్వు అలా పట్టుపడితే ఎలాగే? అయినా నీకు ఏం తక్కువైందని? హాయిగా చదువుకున్నావు, కంటికి రెప్పలా చూసుకుంటూ నేను మీ నాన్నగారు ఉన్నాం, ఎంతో కొంత ఆస్తిపాస్తులున్నాయి, ఎందుకు నీకు ఈ నిర్ణయం చెప్పు అనేది దిగులుగా. మల్లిక ఎంత కష్టం మీద కన్నీళ్ళు ఆపుకుంటుందో ఆమెకు తెలియదు. చివరికి నన్ను వేధించకమ్మా, ఈ విషయంలో తరచి అడగకు అనటంతో సంభాషణ ఆగిపోయేది. శారదమ్మ గారికి ఒక్కోసారి కూతురి మీద కోపం కూడా వచ్చేది. 2-3 రోజుల పాటు మాట్లాడకుండా ఉండిపోయేది. బండి కట్టించుకొని చంద్రాలు వెళ్ళిపోయేది. మల్లిక నిట్టూర్పు విడిచి ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకునేది. శారదమ్మ గారు కూతుర్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయేది. సరే నీ ఇష్టం, నీ మంచి కోసం చెప్పాను కానీ ఎలా జరగాలని ఉంటే అలాగే జరగని అంటూ ఏదో క్షణంలో బండి దిగేది. ఆ తల్లి కూతుళ్ళ పంతాలతో రాజీలతో రోజులు అట్లా నెమ్మదిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు సాయంత్రం మల్లిక నర్సింగ్ రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చి ఆఫీస్ గదిలో కూర్చొని అక్కడ ఉన్న పేషెంట్లతో ఒక్కొక్కరితో మాట్లాడి పంపిస్తోంది. బయట కారాగినట్లయి తల ఎత్తి చూసేసరికి ఒక 25 ఏళ్ల స్ఫురద్రూపి అయిన యువకుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం వికసించింది. మెళ్ళోని స్టెథోస్కోప్ని బల్ల మీద పెట్టి నిల్చుంటూ, హలో వినయ్, వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చారు అంది ఆనందం ముట్టిపడే కంఠంతో. ఆ వచ్చిన యువకుడి పూర్తి పేరు వినయ్ భూషణ్ రావు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడు మల్లిక అతను ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు క్లాస్మేట్స్. ఆఖరికి హౌస్ సర్జన్ కూడా ఇద్దరు కలిసే చేశారు. తరువాత అతను విశాఖపట్నం జనరల్ మెడిసిన్లో ఎండీ చేస్తున్నాడు. మల్లిక మైలవరంలో ప్రాక్టీస్ పెట్టాక ఇదే ఇద్దరు మొదటిసారి కలుసుకోవటం. అతనిది విజయవాడ దగ్గర ఓ కుగ్రామం. నాన్నగారికి సుస్థిగా ఉంటే నిన్న సాయంత్రం వచ్చాను అని ఆమెకు ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మల్లిక తను కూడా తిరిగి కూర్చుని, నాన్నగారికి సుస్థి చేసిందా, ఇప్పుడు ఎలా ఉంది అంది ఆదుర్ద ప్రకటిస్తూ. పర్వాలేదులే, ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అని తెలుసు కదా. మల్లిక టేబుల్ మీద పేపర్ వెయిట్ని అటు ఇటు కదిలిస్తూ, అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను చూసి, చాలా నెలలైపోయాయి అని పని మనిషిని కేకైపోయింది. వినయ్ భూషణ్ అస్థిమితంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాఫీ ఇప్పుడు వద్దులే మల్లిక అన్నాడు ఒకసారి అటు ఇటు చూసి. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు స్వరం తగ్గించి. ఏమిటి అంది మల్లిక నవ్వుతూ. ఇక్కడ కాదు, కారులో బయటికి ఎటైనా పోయి మాట్లాడుకుందాం, ఈ పేషెంట్స్ని చూసి పంపించేయి. మల్లిక సరే అని అప్పటికి మిగిలి ఉన్న 3-4 పేషెంట్లతోనూ మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడి పరీక్ష చేయవలసిన వాళ్ళని లోపలి గదికి తీసుకువెళ్ళి పరీక్ష చేసి 10-15 నిమిషాల్లో పని తెమిల్చుకుంది. తరువాత బయటకు వచ్చి ఓసారి బరువుగా ఊపిరి పీల్చుకుని పద అంది ముఖం మీద పడిన జుట్టును వెనక్కి తీసుకుంటూ. వినయ్ లేచి నిల్చున్నాడు. ఆమె ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఆగిపోయి, ఉండు, ఇంట్లోకి వెళ్ళి ఈ రాత్రికి నువ్వు భోజనానికి ఉంటున్నావని చెప్పొస్తాను అంటూ వెనక్కి తిరిగిపోయింది. అతడేమని వారిస్తూ, వద్దు మల్లిక, ఇంటికి సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు అన్నాడు. ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ ద్యోతకమైంది. సరే పద అని అతను వెంట బయటకు నడిచింది. అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఆమె అతని పక్కనే కూర్చుంది. ఎటుపోదాం అని అడిగాడు. నీ ఇష్టం, నువ్వు చెప్పు. నాకు ఈ ఊరు కొత్త, ఏకాంతంగా ఉండే చోటుకు తీసుకువెళ్ళు. ఊరి బయట మామిడి తోటలున్నాయి, అక్కడికి పోదాం పదా. కారు కదిలింది. తోట దగ్గరికి చేరుకునే వరకు ఎవరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. కారు దిగి ఇద్దరు తోట దగ్గరికి వచ్చేసరికి తోటమాలి మల్లికకు తెలిసినవాడు కావటం చేత నమస్కారం చేసి గేట్ తెరిచాడు. 5:30 దాటుతోందప్పుడు. చలికాలపు సాయంత్రం. చల్లని గాలులు ఆ చెట్ల మధ్యగా వచ్చి ఇద్దరిని మృదువుగా ఢీక్కుంటున్నాయి. మల్లిక చలేస్తోంది అంటూ బయట 2 భుజాల మీద నుంచి నిండుగా కప్పుకుంది. కొంత దూరం పోయాక అతను ఆమెకి చెయ్యందించాడు. ఆమె సంకోచించకుండా మృదువైన వేళ్లతో అతని చేతిని పట్టుకుంది. ఇక్కడ కూర్చుందాం అన్నాడు అతను ఓ మామిడి చెట్టు గుబురుగా పెరిగిన ప్రదేశంలో ఆగి. మల్లిక తల ఊపింది. ఇద్దరు నేల మీద గడ్డిలో చతికిలపడ్డారు. అయినా అతడు ఆమె చేతిని వదల్లేదు. పలుచని ఎండ చెట్లాకులు కదిలినప్పుడల్లా కదులుతోంది. మల్లిక ముఖం కొంచెం ఎరుపెక్కినట్లయింది. చెప్పు, ఏదో చెబుదామనుకున్నావు అన్నది చిలిపిగా నవ్వి. మల్లిక అన్నాడు అతను. అతని కంఠస్వరం గంభీరంగా ఉంది. ఆమె అతని వెంక చూడకుండా ఎడం చేత్తో గడ్డిని సవరిస్తోంది. కుడి చెయ్యి అతని చేతిలో ఉంది. మా నాన్నగారి ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పాను. నేను ఇంటికి పెద్ద కొడుకుని. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటామని వాళ్ళంతా ఒకటే నిలదీస్తున్నారు. చివరికి నీ గురించి చెప్పేశాను. నీకు నచ్చిన ఏ అమ్మాయినా సరే మాకు అభ్యంతరం లేదన్నారు. ఇప్పుడు చెప్పు. అభ్యంతరం మా వైపు నుంచి లేదు. నువ్వే దాగుడుమూతలాడుతున్నావు. అర్థం కాకుండా మిగిలిపోతున్నావు. ఏం జరిగింది నీకు? ఉత్తరాల్లో ఎన్నిసార్లు మన పెళ్లి ప్రసక్తి ఎత్తినా ఏమీ జవాబు రాయవేం? నువ్వు అటు ఇటు చూస్తూ ముఖం చాటేయటం కాదు, ఇటు నా వంక చూసి సమాధానం చెప్పు. అతని చెయ్యి బలవంతం చేస్తున్నట్లుగా ఆమె చేతిని కొద్దిగా నొక్కినట్లయింది. మల్లిక తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళు అసహనంతో అటు ఇటు కదులుతూ సూటిగా ఆమె కేసు చూస్తున్నాయి. అతని గంభీరత్వాన్ని చెదరగొట్టడానికి అన్నట్లుగా ఆమె నవ్వటానికి ప్రయత్నించింది. కానీ విఫలురాలై, అంత సీరియస్గా మాట్లాడకు, నాకు భయమేస్తోంది అంది.
కాదు, సీరియస్గా మాట్లాడుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి మల్లిక. నిజం చెప్పు. ఈ విషయంలో ఎందుకు కప్పదాటు వేస్తున్నావు? ఆమె ముఖంలో కాంతి అంతరించింది. ఏం కప్పదాటు వేస్తున్నాను అంది పొడిగా. మరి దీన్నేమిటంటారు? నీకు ఏదో జరిగింది, అది నాకు స్పష్టంగా తెలియాలి అంతే. 2-3 క్షణాలు బరువైన నిశ్శబ్దంతో గడిచిపోయాయి. అతని కళ్ళు ఆమెని గుచ్చి చూస్తున్నాయి. అతడేం కఠినుడు కాదు. ఆ మాటకొస్తే అతని చూపుల్లో ఉన్నది కఠినత్వమే కాదు. హఠాత్తుగా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ మల్లిక అంది, వినయ్, నువ్వు మరెవరినైనా పెళ్లి చేసుకో. పిడుగు పడినట్లయింది. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె చేతిని వదిలేసింది. నిర్ఘాంతపోయి విద్యుద్ఘాతం తగిలినట్లు మ్రాన్పడిపోయి ఆమె వంక చూస్తున్నాడు. అవును వినయ్, ఇది నేను మనస్ఫూర్తిగా కోరే కోరిక. స్నేహితురాలుగా నీ హితవు కోరి అడిగే అభ్యర్థన. చివరకు అతను మాట్లాడాడు. ఇన్ని సంవత్సరాలు నాతో ఇంత సన్నిహితంగా మెలిగి నా జీవితంతో పెనవేసుకుపోయి ఇప్పుడు ఇదా నువ్వు ఇచ్చే తీర్పు? ఆమె మాట్లాడలేదు. అమాయకుణ్ణిలే, తెలియక అడుగుతున్నాను. 1 రోజు కాదు, 1 నెల కాదు, 6 ఏళ్ళు నాతో ఇంత ఆత్మీయంగా గడిపి నాకు మరో ఆలోచన లేకుండా చేసి ఇప్పుడు ఈ మాట ఎలా అనగలుగుతున్నావు మల్లిక? నా మాటలతో నీకు కష్టం కలిగిస్తుంటే నన్ను క్షమించు వినయ్. మన వివాహ ప్రసక్తి ఎప్పుడైనా ఎత్తానని ముందు క్లోజ్గా ఉన్నాను నిజమే. నీతో ప్రేమ కబుర్లు చెప్పి వీరవిహారం చేశానా? ఊహాగానాలు చేసి నీలో ఆశలు రేకెత్తించానా? లేదు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నీ వెనుకటి ప్రవర్తనకు నిర్వచనం చెప్పుకుంటే వేరే అర్థాలు స్ఫురిస్తున్నాయి. కానీ అప్పుడు మాత్రం నువ్వు తూచి మాట్లాడుతుంటావని గుర్తించలేక నీ మాటల వెనుక ఉండే నీ అంతర్యానికి రంగులు కల్పించుకొని నాలాగే నువ్వు భావిస్తూ ఉంటావని ఊహిస్తూ గడిపాను. బుకాయించకు మల్లిక. నా మనసులో ఉన్న కాంక్ష నీకు తెలుసు. తెలిసే ఉపేక్షిస్తూ వచ్చావు. మనం నోటితో ఏ అగ్రిమెంటు అనుకుని ఉండకపోవచ్చు. ప్రేమ అని 10 సార్లు చెవులు హోరెత్తాలా ప్రకర్షణలు చేసుకుని ఉండకపోవచ్చు. కానీ ఆ నిజాన్ని కాదనే హక్కు నీకు లేదు. చెప్పు, ఎందుకు నన్ను ఇలా మోసగిస్తున్నావు? వినయ్ భూషణ్ ఆవేశంతో వేడెక్కిపోతున్నాడు. అది కోపం కాదు, ఆవేశం. అది కఠినత్వం కాదు, అవసరమైన వేళల బయటపడి నిజం. మల్లిక గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రయత్నించిన కొద్దీ ఆమెలోని స్త్రీతత్వం ఆమె మీద దెబ్బ కొట్టి బలహీనురాల్ని చేయగా ముఖం మరింత తెల్లబడిపోతోంది. పెదవులు వణుకుతున్నాయి. నేను మోసం చేయలేదు వినయ్. మరి ఇదేమిటి? ఇంతకంటే మంచి పేరుందా? నాకు తెలియదులే వినయ్. నువ్వు నన్ను దూషించు, కానీ మోసగతిని నిందించకు. నీతో ఎంతో సన్నిహితంగా ఆత్మీయంగా ఉన్నమాట నిజమే. దానికి కారణం నిగ్రహించుకుందామని ఎంత అనుకుంటున్నా తెలియని ఆకర్షణకు నేను లొంగిపోతూ ఉండటమే. అప్పటినుంచి నేను దూరం ఆలోచిస్తూ వచ్చాను. కానీ ఇంత పరిపూర్ణ వ్యక్తిత్వం లేకపోవటం వల్ల, పసితనంలోని మాధుర్యం గంతులు వేస్తూ ఉండటం వల్ల నీకు విడమర్చి చెప్పలేకపోయాను. నేను అస్పష్టంగా ఉంటూ నీకు స్పష్టభావన ఇస్తూ వచ్చాను. ఎన్నోసార్లు నీకు చెప్దామనుకున్నాను. కానీ నువ్వు గాయపడతావని, నాకు ఇష్టం లేని విపరీతం ఏదో జరుగుతుందని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. వినయ్ భూషణ్ హఠాత్తుగా తన చేతులు 2 ఆమె భుజాల మీద వేశాడు. మల్లిక ఉలిక్కిపడే తన కళ్ళల్లోకి బెదురుగా చూసింది. అలా నిన్ను నువ్వు మభ్యపరుచుకోవటానికి, నా నుంచి నువ్వు దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించడానికి కారణం ఏమిటి? ఆమె తల అడ్డంగా ఊపింది. చెప్పలేను అన్నట్లు సూచిస్తూ. ఎందుకని అన్నాడు అతను. ఆమె భుజాలు కుదిపి, ఎవరిని చూసి నీకు భయం? నన్ను క్షమించు వినయ్, ఆ విషయం నేను చెప్పలేను అంది మల్లిక. అతని ముఖంలో కసి. అసలు విషయం అణచి ఉంచటానికి ప్రయత్నించకు మల్లిక. ఏ కారణం చేతో నీ మనసు విరిగిపోయింది? పోనీ విరిచి ఉంటారెవరో, మరెవరినో పెళ్ళాటానికి నువ్వు. వినయ్. ఆకస్మికంగా ఆమె 2 చేతులు ముఖానికి కప్పుకుని ఏడవసాగింది. అతను ఆమె భుజాల మీద నుండి చేతులు తీసివేసి తెల్లబోయి చూస్తున్నాడు. హృదయంలో ఏ మూల నుంచో ఆమె పట్ల అంకురిస్తున్న జాలిని బలవంతంగా తోసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి ఆమె ముఖం మీద నుంచి చేతులు తీసి రుద్ధకంఠంతో అంది, పెళ్ళి అనే అనుభవాన్ని నా జీవితం నుంచి దూరంగా నెట్టివేయడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టే నిన్ను పోగొట్టుకుంటున్నాను వినయ్. ఎందుకు? ఏ కారణంతోనైనా నువ్వు నన్ను నమ్మించగలిగితే నిన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తాను. వద్దు వినయ్, ఆ సంగతి చెప్పమని నన్ను బలవంతం చేయకు. నువ్వు నా సంస్కారాన్ని శంకిస్తున్నావన్నమాట. ఇది నీ సంస్కారానికి కూడా అందని సంగతి. అయినా సరే నేను విని తీరాలి. అలా జరగకపోతే నిన్ను విడిచిపెట్టను. ఏం చేస్తావు? అంది మల్లిక. ఆ పరిస్థితుల్లో కూడా నవ్వొచ్చి. వినయ్ భూషణ్ కూడా నవ్వేశాడు. నిన్ను ఇట్నుంచి ఇటే నా కారులో తీసుకెళ్ళిపోయి జీవితంలో ఎప్పటికీ నా దగ్గర నుంచి కదలకుండా కట్టుదిట్టం చేస్తాను. మల్లిక నిట్టూర్పు విడిచింది. ఈ సాయంత్రం ఈ సంగతి చెప్పక తప్పేట్లు లేదు అని. భారతి నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం అని మొదలుపెట్టింది. భారతి జీవిత చరిత్ర అంతా క్లుప్తంగా కానీ గుండె కరిగేటట్లు వివరించింది. చివరికంది, ఆమె అనుభూతి నాది, ఆమె బాధ నాది, ఆమె దుఃఖం నాది. ఆమె జీవితం కష్టాల పాలైతే నేను సుఖాల్లో భోగాల్లో తేలిపోవటానికి వీల్లేదు. ఇది నా నిర్ణయం, నా దీక్ష, నా శపథం.
అంతా ఆలకించి ఆమె కంఠంలోని దృఢత్వాన్ని వ్యక్తిత్వాన్ని గ్రహించి అతను హతాశుడైపోయాడు. చాలాసేపు మాట్లాడలేకపోయాడు. ఎండ దిగిపోయి నలువైపులా చీకటి ఛాయలో ఆక్రమిస్తున్నాయి. మల్లిక ముఖం మీద ఎరుపు తగ్గి ఆ స్థానంలో నలుపు ఆక్రమించుకుంటోంది. అయితే ఆ నలుపు 10 ఎరుపుల్ని మించి ప్రకాశిస్తోంది. ఎలాగో అన్నాడు. భారతి అంటే నువ్వు తరచూ కలుసుకునే నర్సు, ఆ అమ్మాయే కదూ? మల్లిక తల ఊపింది. ఆమె ముఖంలో ప్రస్ఫుటితం అవుతున్న అచంచల విశ్వాసాన్ని తిలకిస్తూ ఆమె నిర్ణయాన్ని కించపరుస్తూ మాట్లాడడానికి కానీ ఆమె పట్టుదల సడలించటానికి కానీ అతనికి ధైర్యం చాలలేదు. ఆమె హిమాలయ శిఖరాగ్రాన నిల్చొని ఉన్నట్లు, తను ఆ పర్వత పంక్తుల మొదట్లో నిలబడి ఉన్నట్లు అతనికి పొడగట్టింది. ఆమె ప్రతిపాదన మార్చడానికి బ్రహ్మతరం కూడా కాదని గ్రహించాడు. నీ నిర్ణయం గురించి భారతికి తెలుసా? తెలియదు. కనీసం అనుమానం కూడా లేదు. మరెక్కడుంది ఇప్పుడు ఆమె? మల్లిక నవ్వింది. ఆ నవ్వులో అతని ఉద్దేశాన్ని పసిగట్టి వేసిన ఛాయలు, అట్లా జరగటానికి వీల్లేదన్న ఛాయలు ప్రతిబింబించాయి. దృఢస్వరంతో అంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా భారతికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. అది ఇంతవరకు అనుభవించిన చిత్రవద చాలు. ఈ వ్యధ కూడా దానికి అంటగట్టి దాని జీవితాన్ని మరింత దుర్భరం చేయటం నేను భరించలేను. అలా జరిగిన రోజున మల్లిక ఈ విధంగా కూడా నీకు కనపడదు. వినయ్భూషణ్ మళ్ళీ హతాశుడైనాడు. కొన్ని క్షణాల పాటు మెదలకుండా ఉండి తరువాత ఒక ప్రశ్న మాత్రం అడిగాడు. ఒక సందేహం. భారతికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తే మల్లికకు కూడా మంచి రోజులు వచ్చినట్లే. మళ్ళీ చాలాసేపు ఇరువురు మౌనంగా ఉండిపోయారు. తోటంతా పూర్తిగా చీకటి ఆక్రమించేసింది. ఒకరి రూపం ఒకరికి మసకమసగ్గా అస్పష్టంగా కనిపిస్తోంది. ఇక పోదాం అంటూ మల్లిక లేచింది. అతను కూడా నిలబడి ఆమెని అనుసరించాడు. ఇద్దరూ చీకట్లో నెమ్మదిగా నడిచి బయటకొచ్చి కారెక్కారు. కారు కదిలింది. మల్లిక అంది దారిలో, అందగాడివి, విద్యావంతుడివి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నవాడివి. నా గురించి నీ జీవితం పాడు చేసుకోకు వినయ్. ఈ అభాగిని మర్చిపో. నువ్వు సరే అనాలే గాని ఎంతమంది నీ పాదాల చెంత దాసోహం అనటానికి తహతహలాడతారో తెలుసా? నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నీకంటే అధికురాలిని, నిన్ను మరిపించేదాన్ని చేసుకుంటాను. నువ్వు నా పెళ్ళికి వస్తావా మల్లిక? ఓ తప్పకుండా. కానీ రావద్దు. ఎందుకని? ఈరోజు తర్వాత నిన్ను తిరిగి చూడకూడదని, నీ గురించి వినకూడదని నిర్ణయించుకున్నాను గనుక. నాకు కొన్ని నిర్ణయాలు ఉంటాయిగా. చీకటిని చీల్చుకుంటూ కారు మైలవరం వైపు సాగిపోతోంది. ఆసుపత్రిలో చాలా కాలం నుంచి మందు తింటున్న లక్ష్మికి వ్యాధి పూర్తిగా నయమైపోయింది. శరీరానికి ఓ కాంతి వచ్చినట్లయి ముఖం ఆరోగ్యంతో కళకళలాడుతోంది. ఒకరోజు మధ్యాహ్నం భారతి పని ముగించుకొని భోజనానికి ఇంటికి పోతుంటే లక్ష్మి ఆమె దగ్గరకు వెళ్ళి, నమస్కారం అమ్మగారు, అయ్యగారు నన్ను ఈరోజు వెళ్ళిపోవచ్చని చెప్పారు, సెలవిప్పించండి అన్నది. భారతి ఆగే ఆమె వంక చిరునవ్వు ముఖంతో చూస్తూ, కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మి, మా అందరినీ విడిచి తిరిగి ఆ విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావన్నమాట అంది. లక్ష్మికి ఏడుపొచ్చింది. భారతి దగ్గరకు వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని బావురుమంది. భారతి గుండె కలిచివేసినట్లై ఆమెను దగ్గరకు తీసుకొని, ఊరుకో లక్ష్మి, తప్పు, అలా ఏడవకూడదు అంది ఊరడిస్తూ. వాళ్ళు నిల్చున్న గదిలో వారిద్దరు తప్ప ఎవరూ లేరు. లక్ష్మి కళ్ళు తుడుచుకొని, ఎంతో దీర్ఘకాలం ఈ మరో ప్రపంచంలో మీ అందరి వాత్సల్యంతో బతికాను. మీ చల్లని చూపు జీవితాంతం మర్చిపోలేనమ్మగారు. మీరు అయ్యగారు వచ్చాక ఆసుపత్రికి కొత్త జీవం వెలుగు వచ్చాయి. మీరు దేవతలు అంది. ఆమె కంఠం కృతజ్ఞతతో వణికిపోతోంది. భారతి మాట మార్చాలని, ఇక్కడి నుంచి వెళ్ళాక ఏం చేస్తావు అని అడిగింది. చేస్తే మా వాళ్ళెవ్వరినీ కలుసుకోను. అవసరంలో నన్ను ఆదుకునే స్నేహితులు ఉన్నారు. నా దగ్గర కొద్దిగా డబ్బుంది. కొంచెం చదువుకున్నాను కాబట్టి ఎక్కడైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. లేకపోతే మిషన్ కుట్టుకునైనా పొట్టపోసుకుంటాను. భారతి ఆమె వెంక ఆర్ద్ర నయనాలతో చూసింది. లక్ష్మి, నేను నీ వంటి నిర్భాగ్యురాలిని సుమా అని ఆమెలోని గుప్తస్వరం పలికినట్లయింది. వెళ్ళిరా లక్ష్మి, నువ్వెక్కడున్న వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ సుఖపడాలని మనసారా కాంక్షిస్తాను. లక్ష్మి ఆమెకు నమస్కారం చేసి, గుర్తుంచుకోండమ్మగారు అని మరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భారతి అక్కడి నుండి బరువుగా కదిలింది. కంచం ముందు కూర్చుని లేచింది కానీ ఆమెకి అన్నం సహించలేదు. ఆమె ఏడవటం మర్చిపోయింది. ఆలోచించటం మర్చిపోయింది. మొండిగా బ్రతకటం అలవాటు చేసుకుంది. అయినా ఆ రోజు ఏకాంతం భరించటం కష్టంగా ఉంది. మనసు కకావికలమైపోతోంది. సాయంత్రం సమీపిస్తుండేసరికి పిచ్చెత్తినట్టయిపోయింది. ఇహ ఇంట్లో ఉండలేకపోయింది. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. ఎక్కడికి పోను? మల్లిక దగ్గరకు వెళ్ళిపోనా? ఆమెతో 4 రోజులుండి కాలం గడిపిరానా? ఆలోచన తెగటం లేదు. మల్లిక ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంది. ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళమని. తనే వాయిదాలు వేస్తోంది. సంఘర్షణతో అలసిపోయిన భారతి ఇల్లు దాటి యువతలకొచ్చింది. ఆసుపత్రి ఆవరణ కూడా దాటి బయటకు వచ్చేసింది. ఆ ఊరికొచ్చి అన్ని నెలలైనా ఆమె 4-5 సార్ల కంటే ఎక్కువ ఊళ్ళోకి రాలేదు. అవసరమూ కలగలేదు. ఇప్పుడు ఆమె చిన్న రోడ్ల వెంట నడిచిపోతుంటే గ్రామస్తులు చోద్యంగా ఆసక్తిగా చూడసాగారు.
ఆమె ఎవరో వారిలో చాలామందికి తెలుసు. ఆమె పట్ల అజ్ఞాతమైన గౌరవం కూడా ఉంది. ఆ ఊరికి ఆనుకుని చిన్న కొండ కూడా ఉంది. ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కొండ మీద పాడుపడిన దేవాలయం ఉంది. ఏ ఏకాదశినో లేకపోతే పర్వదినానో భక్తులు ఎవరైనా వచ్చి దీపం వెలిగించడం తప్పితే రోజు పూజ పునస్కారాలు ఏమీ అక్కడ జరగవు. భారతి ఆసుపత్రిలో తన క్వార్టర్స్ నుంచి చూస్తే ఆ కొండ, దాని మీద గుడి కనిపిస్తాయి. ఎన్నోసార్లు ఆమె మల్లిక ఇక్కడకు రాని, మేమిద్దరం చెట్టా పట్టాలు వేసుకొని ఆ కొండ మీద ఎక్కి అక్కడ కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకుంటాం అనుకునేది. భారతి ఇప్పుడు ఆ కొండ దగ్గరకు వచ్చింది. చిన్న మెట్లు వంకర్లు తిరిగి పై దాకా పాకి ఉన్నాయి. ఆమె ఒక్కొక్క మెట్టు ఎక్కసాగింది. చలికాలం నిష్క్రమించలేదు. మండు వేసవిలో కూడా ఆరుబయట పడుకోలేని అర్భకులకు చలి ఇంకా తీవ్రంగా ఉన్నదని అనిపిస్తోంది. అసలు ఆంధ్రదేశంలో చలికాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు విడుస్తుందో చెప్పటం కష్టం. ఏడాదికి 10 నెలలు పైగా ఎండలు తాండవం చేసినట్లే ఉంటాయి. మెట్లన్నీ ఎక్కేసరికి ఆమె సుకుమార దేహం అలసిపోయి శరీరాన స్వేద బిందువులు అలుముకున్నాయి. వగర్పు వచ్చింది. గుండె బడిబడిగా కొట్టుకుంటోంది. చివరి మెట్టు మీద నిలబడి ఆయాసం తీర్చుకున్నాక ఆమె ముందుకు కదిలి చిన్న రాళ్ళను తప్పించుకుంటూ పోసాగింది. దేవాలయం వచ్చింది. లోపల చీకటి బాగా ఉండటం వల్ల ఏ దేవుడి విగ్రహమో చెప్పటం కష్టంగా ఉంది. బయట శిలల మీద అనేక దేవుళ్ళ చిత్రాలు చెక్కి ఉన్నాయి. భారతి తల తిప్పి చూసేసరికి అటు పక్కనే కోనేరు కనిపించింది. ఆమెకెందుకో ఒళ్ళు పులకరించినట్లయింది. ఎవరు ఎంత అలక్ష్యం చేసినా, కాలం ఎంత చిన్నచూపు చూసినా ఇలాంటి శిథిల దేవాలయాలు, వాటి పక్కనే కోనేరు ఈ ప్రశాంతంగా మనుషుల్ని విచిత్ర వాతావరణంలోకి తీసుకువెళ్ళి తెలియని సత్యాలు స్ఫురింపచేస్తున్నట్లుంటు ఉంటాయి. కోనేటి గట్టున పెద్ద బండరాయి ఉంది. భారతికి దాని చాటుకు వెళ్ళి ఏకాంతంగా కూర్చుందామనిపించింది. అటువైపు అడుగులు వేసింది. రాయి దగ్గరకు వచ్చి దాని చుట్టూ తిరిగి ఉలికి పడినట్లయి నిల్చుండిపోయింది. దాని చాటున ఎవరో అప్పటికే అటు తిరిగి కూర్చుని ఉన్నారు. అలికిడి విని ఆ వ్యక్తి తల తిప్పి చూసి చకితుడై మీరా అన్నాడు. భారతి కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది. డాక్టర్ సాగర్ సాయంత్రాలప్పుడు ఊళ్ళోకి వస్తూ ఉంటాడని తెలుసు కానీ కొండ మీదికి పెడుతుంటాడని అనుకోలేదు. రండి అన్నాడు తనే మళ్ళీ. భారతి పాదాలకు వణుకు లాంటిది పుట్టింది. అడుగు ముందుకు పడలేదు. సాగర్ ఆమె సంకోచం గమనించి నవ్వుతూ డ్యూటీలో లేను రండి అన్నాడు. ఆమె మంత్రబద్ధలా ముందుకు కదిలి అతనికి చేరువలో ఓ రాతి మీద కూర్చుంది. కోనేరులో నిశ్చలంగా ఉన్న నీళ్లు చక్కని నీలికాంతిలో మెరుస్తున్నాయి. దూరంగా కొండ మీద గడ్డి మేస్తూ 2-3 మేకలు తిరుగాడుతున్నాయి. దగ్గరలో మనుష్య సంచారం ఏదీ లేదు. అప్పుడప్పుడు నాకు ఇక్కడికి వచ్చి కూర్చోవటం అలవాటే. ఏమీ తోచినప్పుడు, జీవితం అంటే భయం వేసినప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాను. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, ప్రశాంతత చాలా బాగున్నాయి కదూ. భారతి తల ఊపింది. మీరు ఇదే మొదటిసారి అనుకుంటా రావటం. అవునన్నట్లు మళ్ళీ తలాడించింది. కానీ మీరు మంచి పని చేయలేదు. మీ లేత సుకుమారమైన ముఖం ఎంత కందిపోయిందో తెలుసా? తెలియకపోతే ఈ నీటిలో చూసుకోండి మీ ప్రతిబింబం. ఆమె గుండె గబగబా కొట్టుకుంది. అతనిలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. ఆ మాటలు ఆమెకు కటువనిపించకపోయినా భయాన్ని కలిగించాయి. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. ఆమెకు చాలా ఇబ్బందిగా, ఇరుగ్గా ఉంది. ఆనాడు అతడు అస్వస్థుడిగా ఉండగా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతో హాయిగా, స్వేచ్ఛగా మాట్లాడగలిగింది. ఇప్పుడు ఆమె గొంతునెవరో నొక్కివేస్తున్నట్లుగా అనుభూతి పొందుతోంది. మీరు అభిమానంతో రోజూ పంపిస్తున్న కాఫీ, అందులోని వేడి నన్నెంత రుణగ్రస్తుని చేస్తున్నాయో తెలుసా? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారు? మాట్లాడరేం? ఆమె తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. స్నిగ్ధ సుందరమైన ఆమె ముఖం కాస్త తడితో నిండిన విశాల నయనాలు ఇంద్రనీలాల్లా మెరుస్తున్నాయి. అతను కూడా ఆమె వెంక చూసేసరికి చప్పున తలదించుకుంది. పోనీ ఇంకో విషయం వినండి. మీరు ఇక్కడికి వచ్చేసరికి నేను ఎవరిని గురించి ఆలోచిస్తున్నానో తెలుసా? ఒక్క నిమిషం ఆమె ఏమన్నా అంటుందేమోనని ఎదురు చూస్తున్నట్లు ఆగి మాట్లాడరేం? మీరు ఈ వేళ మూగనము పట్టారా అన్నాడు. అతను అలా అంటున్న కొద్దీ ఆమె ముక్లించుకుపోతోంది. పెదవులు బిగదీసుకుపోతున్నట్లవుతున్నాయి. ఊపిరి బరువుగా వస్తున్నట్లయింది. పోనీ నేనే చెప్తున్నాను. ఒక నిస్వార్థ సేవికను గురించి, ఇంతవరకు ఎవరికీ చెందని అమృతమూర్తిని గురించే, ఎప్పుడూ స్వచ్ఛంగా మెరిసే ఓ దేవతను గురించి. ఎవరూ లేని వారిని గురించి ఆలోచించడం తప్పు కాదుగా. భారతి తనులత కంపించింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. వద్దు అందామనుకుంది, చేత కాలేదు. ఆమె పవిత్రమైన హృదయ మందిరంలోకి అడుగు పెట్టడానికి అనుజ్ఞ కోరాలని అభిలాష. ఇది చిరకాల వాంఛ. ఎన్నో సంవత్సరాల క్రితం ఆమెను మొదటిసారి కలుసుకున్నప్పుడే ఈ అభిలాష అస్పష్టంగా అతనిలో ప్రవేశించింది. కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. భారతి, ఈరోజు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. ఈ సాయంత్రం ప్రకృతి శక్తులు నా మీద దయతలిచినట్లు, అమృతం వర్షించినట్లు నువ్వు ఇక్కడికి వస్తావని కలలో కూడా అనుకోలేదు. వచ్చేసావు నువ్వు. ఏ అదృష్ట దేవత కటాక్ష వీక్షణమో ఇటువైపు ప్రశ్నించినట్లు వచ్చేసావు. అద్భుతంగా, అపూర్వంగా వచ్చేసావు. అందుకే నువ్వు మూగనోము పట్టినా కానీ నా గొంతు విడివడింది. నీ హృదయ కవాటం తెరిచి చోటియ్యవా? భారతి ఆ బండరాతి కేసి తల బాదుకుందామనుకుంది.
కోనేట్లో దూకేద్దామనుకుంది. ఊపిరి ఆడటం లేదు ఆమెకు. భారతి, మాట్లాడు భారతి. ఆమెకి కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. పక్కనున్న కఠిన శిలకు బలహీనంగా ఆనుకొని బలహీనమైన తన గుండెను కఠినమైన శిలగా చేసుకుంది. ఎక్కడలేని బలము తెచ్చుకొని కళ్ళు తెరిచి అతను వంక చూసింది. అతని రూపం ఆమెకి మొదటిసారిగా కనబడినట్లయింది. పైజామా లాల్చి వేసుకుని సుకుమారంగా ఉన్నతంగా ఉన్నాడతను. ఉంగరాల జుట్టు గాలికి ముఖం మీద పడుతుంది. ఆతృతగా జాలిగా చూస్తున్నాయి అతని కళ్ళు. ఈ అనుమతి మీకు లభించదు డాక్టర్ అంది. ఆమె కంఠం కంగున మోగినట్లయింది. అతని ముఖం తైలం లేని దీపంలా వెలవెలపోయింది. ఎందుకంటే నేను వివాహితను. అతని నెత్తి మీద పిడుగు పడినట్లయింది. కాళ్ల కింద భూమి దడదడమని చప్పుడు చేస్తూ కదిలినట్లయింది. అవును డాక్టర్, నేను వివాహితను. మీ దగ్గరకు ట్రీట్మెంట్కు రాకముందే నేను వివాహితను. ఇందులో రహస్యం ఏమీ లేదు. సమయం రాక, అవసరం లేక ఇన్నాళ్ళు మీ ముందు చెప్పలేదు అంటూ భారతి చందరాలలో చెరువుకు నీళ్లకు వెళ్ళినప్పటి నుంచి జరిగిన సంఘటనలు, తనకు పెళ్లి కావటం, పర్యవసానం, విడాకులు అన్నీ పూసగుచ్చినట్లు నిశ్చల కంఠంతో చెప్పింది. చివరకంది, నిజంగా నేనిప్పుడు ఒంటరిని. తరచి చూస్తే నాకెవ్వరూ లేరు. కానీ నేను పిచ్చిదాన్ని కావచ్చు, మూర్ఖురాల్ని కావచ్చు, నాలో సంస్కారం లేకపోవచ్చు. కానీ ఒకప్పుడు వివాహితనన్న భావం నా నుండి తొలగిపోవటం లేదు. ఆ బంధం నుండి విడిపించుకోలేకుండా ఉన్నాను. అంతకు మించి ముందుకు పోవడానికి ఆసక్తురాల్ని. అంతా విని సాగర్ నిట్టూర్పు విడిచాడు. ఆయన తన రెండవ భార్యతో కులాసాగా గడుపుతున్నాడా అని అడిగాడు. భారతి తల ఊపి అనుకుంటాను. అన్నట్లు నా అత్తమామలు 5-6 నెలల వ్యవధిలో ఏవో జబ్బులు చేసి మరణించారని ఈ మధ్య మల్లిక రాసింది అంది. కనుచీకటి పడుతోంది. ఒక నిమిషం గంభీరమైన నిశ్శబ్దంతో గడిచాక సాగర్ అన్నాడు, నన్ను క్షమించండి. మీ గత జీవిత చరిత్ర తెలియక ఈ కోరిక కోరి మిమ్మల్ని వేధించాను. కాదు, మీరే నన్ను క్షమించాలి. ఈ విషయం ముందే మీకు చెప్పి ఉంటే ఇన్నేళ్లుగా ఈ కోరిక మీలో పెరిగేది కాదు. మీ మనసుని చాలా కష్టపెట్టాను. ఈ నిర్భాగ్యురాల్ని మన్నించండి డాక్టర్. సాగర్ మాట మార్చుతామని, చీకటి పడుతోంది, పోదాం లేవండి అన్నాడు. ఇద్దరూ లేచి నిలబడి మెల్లిగా నడవసాగారు. ఎవరి మనసుకు కష్టం కలగకుండా ఒకరికొకరు ఉపశమన వాక్యాలు చెప్పుకోవాలని ఇద్దరి మనసులోనూ ఆరాటంగా ఉంది. కానీ అదెలాగో ఇద్దరికీ తెలియటం లేదు. బరువుగా, బాధగా ఉంది. అపరాధం చేసినట్లు ఇరువురు కృంగిపోతున్నారు. ఏమీ మాట్లాడుకోకుండా మెట్లు దిగి గ్రామ వీధుల్లో నడిచి ఆసుపత్రి దగ్గరకు వచ్చేశారు. గేట్ దాటి ఆవరణలోకి ప్రవేశించాక మొదట భారతి ఉండే క్వార్టర్స్ వచ్చాయి. ఆమె ఇంటి ముందు ఆగిపోయింది. జరిగింది మర్చిపోండి. స్వచ్ఛంగా ప్రవహిస్తున్న సెలయేరులో ఇదో చిన్న సుడిగుండం అనుకుందాం. రేపటి నుండి ఎప్పట్లానే మీరు నేను డ్యూటీకి అటెండ్ అవుతూ ఉంటాం అన్నాడు సాగర్. భారతి చేతులు జోడించి సెలవు తీసుకుంది. అతను కదిలి చీకట్లో కలిసిపోయాడు. ఆమె తాళం తెరిచి లోపలికొచ్చింది. ఇల్లంతా బావురమంటున్నట్లు గోచరించింది. ఏదో ఒక భరించలేనితనం ఆమెని ఆవహించినట్లయింది. అన్నం తినాలనిపించలేదు. తలుపులు వేసుకుని దీపం తీసేసి మంచం మీద వాలిపోయింది. చాలా రోజుల తర్వాత కసితీరా కరువు తీరా ఏడ్చేస్తోంది. తలగడ తడిసిపోయింది. తనను తాను అర్థం చేసుకున్నానన్న అపోహ నుంచి బయటకు వచ్చి అర్థం చేసుకోలేదన్న అపనమ్మకం నుండి బయటపడి ఎటూ తేలని స్థితిలో ఏమీ తెలియక ఏమీ చేతకాక వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. అలా రాత్రంతా నలిగి కృషించి ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది. నూజివీడులో తన విశాలమైన భవంతిలో ఆధునాతనంగా అలంకరించబడిన తన గదిలో సోఫాలో కూర్చొని వయోలిన్ వాయించుకుంటున్నాడు సారథి. వాయులీనంలో విలీనమైపోయి అతను తన పరిసరాల్ని మర్చిపోయాడు. ఇంచుమించు తన ఉనికిని కూడా మర్చిపోయాడు. ఈ 5-6 ఏళ్ల కాలంలోనూ అతనిలో శారీరకంగా చాలా మార్పు వచ్చింది. మనిషి మునుపటి కన్నా పల్చబడ్డాడు. కళ్ళ చుట్టూ నల్లటి గీతలు ఏర్పడ్డాయి. జుట్టు ఇరువైపులా కొద్దిగా పైకిపోయింది. అతని ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఎప్పుడూ అస్థిమితంగా, అసహనంగా కనిపిస్తాడు. ప్రతిదానికి ఉలికులికి పడతాడు. ఎప్పుడూ ఏదో బాధపడుతూనే ఉంటాడు. రాత్రుళ్ళు నిద్ర పట్టదు. పట్టిన కాసేపు ఏవో పీడకలలు, భయం. ఆ మధ్య భార్యతో కూడా మద్రాసు వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించుకున్నాడు. వాళ్ళు అతన్ని పరీక్ష చేసి నరాల జబ్బు అని తేల్చారు. ఎప్పుడూ ఏదో మందులు మృంగుతూ ఉండాలి. వయోలిన్ వాయించుకునేటప్పుడే అతనికి తృప్తి, ఊరట, మనశ్శాంతి. తల్లిదండ్రులు పోయినప్పటి నుంచి అతను మరీ దిగాలు పడిపోయినట్లయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలడు. ఊరికనే ఇంట్లోంచి ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి తిరుగుతూ ఉంటాడు. ఏవో పత్రికలు, పుస్తకాలు చదువుతాడు. కుంతల అతనికి శాంతి కలిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అతన్నెప్పుడు నవ్వించడానికి, సరదాగా ఉంచడానికి కృషి చేస్తుంది. అతని దృష్టి క్యారమ్స్ మీదకో, చదరం మీదకో మళ్లించడానికి తాపత్రయపడుతుంది. వాళ్ళ జీవితం అలా గడిచిపోతోంది. క్రింది నుండి ఏవో కేకలు, కేరింతలు వినిపిస్తే అతను హఠాత్తుగా వయోలిన్ వాయించడం ఆపేశాడు. శృతిమించిన శబ్దాలు, ఆఖరికి పెద్దగా మాట్లాడుకునే మాటలు కూడా అతను భరించలేడు. మనిషి ఏదోగా అయిపోతాడు. కుంతలా అని పిలిచాడు. జవాబు రాలేదు. క్రింద నుంచి అల్లరి ఇంకా ఎక్కువగా వినిపిస్తోంది. వయోలిన్ సోఫాలో పక్కన పెట్టి గదిలోంచి బయటకు వరండాలోకి వచ్చాడు. కింద హాల్లో కుంతల ఇరుగింటి పొరుగింటి పిల్లల్ని
10 మందిని పోగేసుకొని వారితో ఆటపాటల్లో మునిగి ఉంది. వారితో తను చిన్నపిల్లలా పరిగెడుతోంది, చప్పట్లు చరుస్తోంది, కేరింతలు కొడుతోంది. కొంచెం కోపంగా బయటకు వచ్చిన సారథి ఆ దృశ్యం చూసి ముగ్ధుడై నిలబడిపోయాడు. ఆ బాలబాలికల్లో కలిసిపోయి కుంతల కూడా అభము శుభము తెలియని పసిపాపలా ముగ్ధ బాలికలా గోచరించింది. కుంతల అంటే అతనికి ప్రాణం. ఆమెని పల్లెత్తు మాట అనటానికి కూడా అతనికి మనస్కరించదు. అలాగే కుంతలు కూడా అతని మీద ఈగ వాళ్ళనివ్వదు. ఆమెకు పిల్లలంటే ఇష్టమని అతనికి తెలుసు. పిల్లలతో ఉంటే ఆమె ప్రపంచాన్ని మర్చిపోతుంది. కానీ వాళ్ల పెళ్ళై 5 ఏళ్లు దాటిపోతున్నా సంతానం కలగలేదు. మొదటి 2 సంవత్సరాలు ఆమె ఓపిక పట్టింది. తరువాత తను సంతానహీనురాలినైపోతానన్న దిగులు ఆమెను వేధించసాగింది. ఆమె పుట్టింటి వారు ధనికులు. కుంతలంటే వాళ్లకు కూడా చాలా గారాబం. ఆమె వ్యధ చూడలేక ఎందరో డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళి సంప్రదించారు. ప్రయోజనం లేకపోయింది. కాలం గడిచిన కొద్దీ తనకి ఇక పిల్లలు పుట్టరని దృఢపరుచుకొని హతాశురాలైపోయింది. మేడ మీద నుంచి భార్య పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం చూస్తూ చాలాసేపు నిలబడిపోయాడు సారథి. ఆ వాతావరణం అతనికి ఏదో ఊరట కలిగించినట్లయింది. ఇంతలో కుంతలే ఎందుకో తలెత్తి చూసి నాలుక కొరుక్కొని పిల్లలందరినీ బుజ్జగించి బయటకు పంపేసి మెట్లెక్కి పైకొచ్చింది. ఎంతసేపు అయింది బయటకు వచ్చి? పిలవకపోయారా? నువ్వు ఆడుకుంటుంటే నేను చూడకూడదా? ఈ వయసులో నా కాటలా? సిగ్గు లేకపోతే సరి. ఏదో మతి లేక కొన్ని పనులు చేస్తూ ఉంటాను. లోపలికి పోదాం రండి. కాసేపు ఇక్కడే నిల్చుందాం. బాగుంది. ఎందుకు? పిల్లలంతా వెళ్ళిపోయారుగా. ఇంకా ఏం చేస్తాం? రండి లోపలికి. ఆమె అతన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అతను సోఫాలో కూర్చున్నాక వయోలిన్ తీసేసి పెట్టెలో పెట్టి వచ్చేసి అతని పక్కన కూర్చుంది. సాయంత్రం 5 దాటుతోందప్పుడు. సారథి ఆమె వెంక దీనంగా చూశాడు. నువ్వు నా కోసం జీవితమంతా దారపోస్తున్నావు. నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. ఆమె అతని పెదవుల మీద తన మృదువైన చేతి నుంచి అలా అనకండి. మీలాంటి భర్తను పొందడం నా అదృష్టం. నా మిగతా దురదృష్టానికి దీనికి సంబంధం ఏదీ లేదు అంది. కుంతల అన్నాడు బాధతో సారథి. అంతే, ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఆ సోఫాలో ఒకరినొకరు ఆనుకుని చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయాక ఆమె హఠాత్తుగా అంది. ఏవండి, ఎన్నడూ మిమ్మల్ని అడగటానికి సాహసించిన ప్రశ్న ఒకటి అడుగుతాను, అనుమతిస్తారా? అతను భార్య వంక విస్మయంగా చూశాడు. ఏమిటి కుంతల? భయమేస్తోందండి అడగటానికి. ఆమె అమాయకమైన ముఖం చూసి కడుపు తరుక్కుపోయినట్లయి ఆమెకు మనిషి దగ్గరగా జరిగి భుజం మీద ప్రేమగా చేయి వేశాడు. అంత భయం వేసే ప్రశ్నలు ఎప్పుడూ వెయ్యవు. అయినా సంకోచంతో ఆమె చాలాసేపు తటపటాయించవలసి వచ్చింది. చివరకు అంది, అక్కగారిని మీరు గాఢంగా ప్రేమించారా? ఉలిక్కి పడినట్లయి సారథి ఆమె ముఖం వంక చూస్తూ ఉండిపోయాడు. భయం ఆమెకు కాదు, అతనికి వేసింది. చెప్పరా అన్నట్లు చూస్తోంది కుంతల. అతను నిట్టూర్పు విడిచి అన్నాడు. ఆమెను నేను ప్రేమించానని చెప్పుకుంటే ప్రేమ అనే పదానికి విలువ లేదన్నమాటే. లేకపోతే ప్రేమ నా వంటి చేతగాని వాడి పాలిట పడి నలిగిపోయి ఉండాలి. అతని మాటలు సరిగ్గా అర్థం కానట్లు విచిత్రంగా చూస్తోందామె. నిజం, ప్రేమ తెలిసినవాడు ఆమెను ఎందుకు వదిలేస్తాడు? నేను ఎంతటి పితృభక్తి పరాయుణ్ణనంటే తండ్రి మాటకు ఎదురు చెప్పలేక కట్టుకున్న అర్ధాంగిని వదిలిపెట్టాను. ఇంకో చిత్రం తెలుసా? పెళ్ళయ్యాక నీలో ఏదైనా లోపం కనిపించి వదిలిపెట్టమని నా తండ్రి శాసించినా అమలుపరిచి ఉండేవాణ్ణి. కుంతల అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. అలా అనకండి. బలవత్తరమైన పరిస్థితులకు లొంగిపోయి ఉంటారు మీరు. బలవత్తరమైన పరిస్థితుల కంటే నా బలహీనత చాలా బలమైందనుకుంటాను. అతని మాటల్లోని సత్యానికి ఆమె చలించింది. ఆ పరిస్థితుల గురించి అంతకంటే ఆమె తక్కించదలుచుకోలేదు. ఎందుకంటే భారతి వివాహ జీవితానికి సంబంధించిన సూక్ష్మ విషయం ఆమెకి క్షుణ్ణంగా తెలుసు. ఆమె కాపురానికి వచ్చిన తొలి రోజుల్లో ఆమె అత్తగారే విపులంగా చెప్పేసింది. ఆమె చాలా అందంగా ఉండేవారా? అతను తల ఊపాడు. ఆమెను మీరింకా మనసులోంచి పారద్రోలు లేకుండా ఉన్నారు కదూ? ఎందుకులా అనుకుంటున్నావు? మీ ప్రవర్తన, మీ ముఖంలోని అసంతృప్తి, విషాద ఛాయలు చెప్తున్నాయి. అవునా? అతనేమీ మాట్లాడలేదు. చెప్పరా? కుంతల, దయ ఉంచి ఆ ప్రశ్న నన్ను అడక్కు. నాకేమీ తెలియదు. గుప్తంగా పడి ఉన్న అలాంటి విషయాలు వెలికి తవ్వటం ఇద్దరికీ క్షేమం కాదు. ఒక నిమిషం మెదలకుండా ఊరుకొని ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ సంగతైనా చెప్పండి అన్నది. నర్సింగ్ పాసై కదిరి అనే గ్రామంలో లెప్రసీ కాలనీలో పనిచేస్తుందని విన్నాను. ఆమె జీవితంలో అనేకం పోగొట్టుకున్న చివరికి ధన్యజీవి అయింది. ఆమె పేరును తలంచడానికి కూడా నాకు అర్హత లేదు కుంతల. గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవహించింది. చీకటి పడితే కుంతల లేచి లైట్ వెలిగించి మళ్ళీ వచ్చింది. వంట మనిషి భోజనానికి కేకేసే వరకు ఇద్దరూ అలా కూర్చుండిపోయారు. సాధారణంగా రాత్రుల్లో 1-2 టాబ్లెట్లు తగిలించి పడుకుంటే గానీ సారథికి నిద్ర పట్టదు. ఆ రోజు అదనంగా మరో మాత్ర వేసుకొని పడుకున్నా అతనికి అర్ధరాత్రికే మెలకువ వచ్చింది. తల తిప్పి చూసేసరికి భార్య పక్క మీద పడుకొని ఉండటానికి బదులు మంచం పట్టెకు ఆనుకొని కూర్చుని ఉండడం గోచరించింది. బెడ్లైట్ వెలుతురులో ఆమె కళ్ళ నుండి జారుతున్న నీటి బిందువులు కూడా అతని దృష్టిని తప్పించుకోలేదు. కుంతల అని పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి పైట చెంగుతో గబగబా కళ్ళు తుడిచేసుకుంది. ఏడుస్తున్నావా?
ఆమె హఠాత్తుగా అతని వక్షస్థలం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. జరిగిన దానికి అతడు చకితుడైపోయి మెల్లగా తేరుకొని ఆమె తల నిమురుతూ, ఊరుకో కుంతల, ఊరుకో అంటున్నాడు. ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నానండి. ఈ నౌకర్లు, చాకర్లు, సిరి సంపద ఇవి కాదండి నేను కాంక్షించేది. నీకోసం ఏం చేయమంటావో చెప్పు కుంతల. ఈ ఇల్లు, ఆస్తి అమ్మేసి ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామంటావా? ఈ దేశం విడిచి వెళ్ళిపోదామంటావా? నీతో ఎక్కడికి రమ్మన్నా వస్తాను, పోదాం పద. ఎక్కడికి పారిపోయినా, ఎక్కడ దాక్కుందామని ప్రయత్నించినా ఈ వెలితి నన్ను విడిచిపోదండి. నాకు పుత్రభిక్ష కావాలండి, పుత్రభిక్ష. అతని గుండెల మీద ఆమె మాటలు ప్రతిధ్వనించాయి. సారథి ముఖం నల్లబడిపోయింది. ఈ కోరిక మాత్రం నీకు తీరని కోరికే కుంతల. ఆమె చప్పున అతని వక్షస్థలం మీద నుంచి ముఖం ఎత్తి అతని వంక చూస్తూ అన్నది, తీరుతుందండి, తప్పక తీరుతుంది. మీకు ధైర్యం ఉంటే, విశాల హృదయం ఉంటే, ఉన్నత భావాలుంటే తప్పక తీరుతుంది. అతను అర్థం కానట్లు చూస్తున్నాడు. అక్కగారు తిరిగి ఇంటిలోకి కాలు పెడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ ఇంటికి కొత్త వెలుగు వస్తుంది, శోభ వస్తుంది, నవ్వులు, కేరింతలు, సందడి అన్నీ వస్తాయి. ఎన్నాళ్ల నుండో నా మనసుని క్షోభపరుస్తున్న సమస్య చివరికి ఈ నిర్ణయానికి దారితీసింది, కాదనకండి. అతను మతిపోయినట్లు ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతను దుర్బలుడు, అనుభవహీనుడు. ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న ఈ దేశపు ఆడవాళ్ళని గురించి అతనికి తెలియదు. ఆమె కోరిక నమ్మలేకపోతున్నాడు. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటాను, అక్కగారిని ఇక్కడికి తీసుకురండి, నా కోరిక కాదనకండి. శారద ఆలోచిస్తున్నాడు. అతనికి ప్రపంచమంతా గిరగిరా తిరిగిపోతున్నట్లు అనిపించింది. తను దుర్మార్గుడా, అయోగ్యుడా, బలహీనుడా, లేక మూర్ఖుడా? ఏమని సమాధానం చెప్పాలి? ఏం నిర్ణయం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తన సమాధానం మీద ఆధారపడి ఉందా అసలు? ఏవండి, మాట్లాడరేంటి? చెప్పండి, అక్కయ్యని తీసుకొస్తానని మాట ఇవ్వండి కుంతల అన్నాడు చివరకు. ఈ విషయాన్ని నిర్ణయించే అధికారం నాకు లేదు. అధికారం ఉన్నవాళ్ళు ఇక్కడికి రావటానికి అంగీకరించరు. మనసుని రాయి చేసుకొని ఈ విషయాన్ని మర్చిపో, ఇలాగే బ్రతకటాన్ని అలవాటు చేసుకో. ఆమె హతాశరాలైపోయింది. మీరు ఇంతేనా? ఆ తర్వాత పూర్తి చేయలేకపోయింది. తరువాత కుంతల రోజురోజుకు మరింత దిగులుగా కనిపించసాగింది. ఆ దిగులతో కృషించిపోతోంది. ఆమెతో ఆడుకునేందుకు వచ్చిన పిల్లలతో ఆడుకోవటం లేదు, వాళ్ళని దగ్గరికి తీయటం లేదు. వాళ్ళంతా బిక్కమొకాలు వేసుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. సారథితో మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తోంది, కానీ ఆమెకు చేత కావడం లేదు. ఆమె పరిస్థితి చూసి సారథి దుఃఖపడుతున్నాడు. ఆమెకు ఎలా ఉపశమనం కలిగించాలో అతనికి తెలియటం లేదు. రాత్రులు ఇద్దరికీ ఒకే రకంగా గడుస్తున్నాయి. కుంతల, నువ్వు అలా ఉంటే నేను మరింత రోగగ్రస్తుడిని అయిపోతాను. నువ్వు మామూలుగా అయిపో, ఎంతో బాగా నాకు శాంతి కలిగించే చల్లటి స్త్రీగా మారిపో. ఏమండి, ఎన్నాళ్ళో అయిపోయింది, ఒక్కసారి పుట్టింటికి వెళ్ళొస్తానండి. విధి లేక ఒకరోజు అడిగింది. అతను దీనంగా ఆమె వంక చూశాడు. నన్నీ స్థితిలో విడిచిపెట్టి నువ్వు మీ ఇంటికి వెడతావా అని అందామనుకున్నాడు. కానీ తన కఠినత్వం మీద తనకి అసహ్యం వేసింది. కుంతల ఇక్కడికి వచ్చాక, ముఖ్యంగా తనని నరాల జబ్బు ఆవహించాక ఆమె తన పుట్టిల్లును ఇంచుమించు మర్చిపోయింది. స్వసుఖాలను విస్మరించింది. ఎప్పుడైనా ఆమె తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చి పెడుతుంటారు. అటువంటిది ఆమెకి నాడు మనసు గాయపడి చితికి ఒకంత మార్పు కోసం ఒకసారి వెళ్ళి వస్తానంటే అభ్యంతరం చెప్పటమా? తన జబ్బు, తన గోల ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఆమెనైనా కొంచెం స్వేచ్ఛగా గాలి పీల్చుకొని అలాగే వెళ్ళిరా కుంతల అన్నాడు. ఆమె ముఖం వికసించింది. కానీ త్వరగా తిరిగిరా. అతని గొంతు పూడు పడినట్లయింది. ఆమె ప్రాణం కొట్టుకుపోయింది. అతన్ని దగ్గరకు తీసుకుని వీపు వెనుక చేతులు పోనిచ్చి బలంగా గుండెలు కదుముకుంది. మిమ్మల్ని విడిచి నేను మాత్రం ఎక్కువ రోజులు ఉండగలనా? ఇట్టే తిరిగి వచ్చేయను అంది రుద్ధకంఠంతో. పనివాళ్ళనందరినీ పిలిచింది. అయ్యగారికి రవ్వంత కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండమని మరీ మరీ హెచ్చరించింది. తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న ముసలి నౌకర్ని అయ్యగారి గదిలోనే పడుకోమని, ఆయన్ని కళ్ళల్లో పెట్టుకుని చూడమని బాధ్యత అప్పగించింది. వంట మనిషికి ఏ వేళకు ఏమేమి సిద్ధం చేయాలో మరీ మరీ చెప్పింది. భర్త దగ్గర సెలవు తీసుకుని కళ్ళు తుడుచుకొని కారులో ఎక్కి కూర్చుంది. ఎప్పుడూ లేనిది ఉదయకిరణాలు కిటికీలోంచి ముఖం మీద పడి చురుకుమనిపిస్తున్నా కానీ భారతికి మెలకు రాలేదు. ఆ రోజు రాత్రంతా ఆలోచనలతో అలసి సొలసి ఏ తెల్లవారుజామునో నిద్ర పట్టడం వల్ల నిద్ర చాలక మనసు మేలుకునేందుకు నిరాకరిస్తోంది. అక్క అక్క, శ్రావ్యంగా సుకుమారంగా తీయగా ఉందా పిలుపు. మళ్ళీ అదే పిలుపు, అదే తీయదనం. ఆమె ఈసారి ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. నిజంగానే ఎవరో పిలుస్తున్నారు. ఈ ఆసుపత్రిలో తన్ని అంత సన్నిహితంగా ఆత్మీయంగా పిలిచే ఆ కంఠం ఎవరిది? ఆమె కళ్ళు నిలుముకొని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అపరిచితురాలైన స్త్రీ. 22-23 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. అమాయకంగా, పసిగా, లేతగా, అందంగా ఉంది. చేతిలో చిన్న సూట్ కేస్. దూరంగా ఒక చెట్టు కింద కారు ఆగి ఉంది. వచ్చిన యువతి ముఖంలో చిరునవ్వు చిందులాడుతోంది. ప్రయాణ బడలిక వల్ల ముఖం కొంచెం అలసినట్లు కనిపిస్తున్న ఆ అలసట ఆమె ముఖానికి మరింత వననే కూర్చటం జరిగింది.
భారతి ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమె భారతి ముఖంలోకి చిరునవ్వుతో తిలకిస్తోంది. లోపలికి రండి అంది ఏమనాలో తెలియక. తప్పు, నన్ను మీరని పిలవకూడదు. నేను మీకు చెల్లెలు అవుతాను. నన్ను కుంతల అంటారు. కుంతల, ఇది ఎక్కడో విన్న పేరు. ఎక్కడా? 1-2 క్షణాలు ఆమె గందరగోళంలో పడ్డాక ఆమెకు తటాలున మల్లిక ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. ఆశ్చర్యం ఆనందంగా మారింది. చప్పున ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అనురాగంతో, లోపలికి రా చెల్లి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని పలకరిస్తూ లోపలికి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టింది. పుట్టింటికి వెళ్ళి వస్తున్నాను. నేను మీకు ఎలా తెలుసు? నీకు నేను తెలిసినట్లే. ఈసారి ఆశ్చర్యపోవడం కుంతలవంతైంది. ఆమె భారతి రూపం కేసి విస్మయంగా చూస్తోంది. ఏమి మృదుత్వం, ఏమి స్వచ్ఛత! ఈమెక ఆ మాయదారి జబ్బు ఆవహించింది. ఇలాంటి వ్యక్తి దరిదాపుల్లోకి కూడా రాకూడదే. ఇంత అద్భుతమైన శరీరం మీద ఏ మచ్చ అయినా నిలవగలదా? జరిగి చెరిగిపోదు. ఇలాంటి వ్యక్తిగా తన భర్త విడాకులు ఇచ్చింది. ఓరి అయోగ్యుడా అని పెరిమిటిని మొదటిసారి విమర్శించుకుంది. ఏమిటలా చోద్యంగా చూస్తున్నావు? ఈ అక్క ఇంత సోమరి మనిషి ఏమా అనా? 8 దాటుతున్నా నిద్రలేవని బద్ధకస్త్రాలేమిటా అనా అంది భారతి నవ్వుతూ. అలా ఏం కాదు. మీరు ఆలస్యంగా ఎందుకు నిద్రలేచారో మీ కళ్ళు ముఖం చూస్తే తెలిసిపోతాయి. ఆమె నిశిత దృష్టికి భారతి విస్తుపోయింది. తాను ఇంత సులభంగా పట్టుబడిపోతానని అనుకోలేదు. ఇంతలో ఎదురుగుండా గోడను అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. జుట్టంతా చెదిరి ముఖం మీద పడుతోంది. ముఖము, కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి. చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించింది. ఇలా ఎప్పుడూ జరగదు. రాత్రి ఒంట్లో బాగాలేక చాలాసేపు నిద్రపట్టలేదు. ఇద్దరూ మళ్ళీ ఒకరి ముఖం వంక ఒకరు చూసుకున్నారు. ఒకరి అందాన్ని ఒకరు, ఒకరి మృదుత్వాన్ని ఒకరు, ఒకరి గొప్పదానాన్ని ఒకరు ప్రస్తుతించుకుంటున్నారు. ఆ సమయంలో ఎందుకో ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న భారతిలో ఉదయించలేదు. అలా జరగడం సహజమే అయినట్లు, ఇరువురు కలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు ఆమెకు స్ఫురించసాగింది. ముఖం కడుక్కొని స్నానం చేద్దుగనరా, ఈ లోపల కాఫీ తయారు చేసేస్తాను అని భారతి ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఆనందం వల్ల కావచ్చు, ఆమెకి కాస్త గుండెదడగా ఉంది. యథాప్రకారం స్థిరపట్టానికి కొంచెం విరామం కావాలనిపించింది. కుంతల లోపలికి వెళ్ళాక తను వాష్ బేసిన్ దగ్గర ముఖం కడిగేసుకుంది. తువాల్తో ముఖం తుడుచుకుంటూ ఉండగా బయట నుంచి నడిచిపోతున్న ఆఫీస్ ప్యూన్ కనిపించాడు. అతన్ని కేకేసి, ఇంటికి బంధువులు వచ్చారని, ఈవేళ డ్యూటీకి కొంచెం ఆలస్యంగా వస్తానని డాక్టర్ గారికి చెప్పమని చెప్పి కాఫీ తయారు చేయడానికి లోపలికి వెళ్ళింది. కుంతల స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి కాఫీ తయారుగా ఉంది. భారతి మంచం మీద కూర్చోవటం చూసి, నేను ఇక్కడే కూర్చుంటాను అని కుంతల తన కప్పుతో కుర్చీలోంచి వచ్చి ఆమె పక్కన కూర్చుంది. భారతికి ఆమెను చూస్తుంటే, ఆమె స్పర్శ తగులుతుంటే ఏవో పాత జ్ఞాపకాలు రేగినట్లు, ఆమెలో తన భర్తను చూసినట్లు అనిపించి తెలియని ఆత్మీయత పొంగి పొరులుతోంది. వారెలా ఉన్నారు అని అడుగుదామనుకుంది. కానీ గొంతుకేదో అడ్డుపడినట్లయిపోయింది. చివరకు అత్తగారు మామగారు పోయాక ఇంటి బాధ్యతంతా ఎవరు చూస్తున్నారు అంది ఏదో మాట్లాడాలని. బాధ్యత ఏముంది? బాధ్యతలంటూ అక్కడ నాకేమీ కనపడటం లేదు. అదే నాకు తెలియటం లేదు అంది కుంతల. ఈ అమ్మాయి చాలా విచిత్రంగా మాట్లాడుతుంది అనుకుంది భారతి. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ఆమె నుంచి మృదు సుగంధం వీస్తున్నట్లు అనిపించింది. కాఫీ తాగటం పూర్తయింది. ఇటు తిరుగు, జడ వేస్తాను అంది భారతి. ఓ, ఈవేళ నాకెంత అదృష్టం అంటూ అటు తిరిగి కూర్చుంది మంచం మీద. భారతి దువ్వెన తీసుకొచ్చి ఆమె దీర్ఘ శిరోజాల్ని చిక్కు విడదీయసాగింది. ఈ చిక్కు నువ్వే విడదీయాలక్క అంది కుంతల ఉన్నట్లుండి. ఏమంత ఉన్నట్లు కనపడటం లేదే? లేకేం, చాలా ఉంది. ముందో ప్రశ్న అడుగుతాను. ఈ వృత్తి నువ్వెందుకు ఎన్నుకున్నావో చెప్పు. కాపురం చేయడానికి నేను పనికి రాలేదు. మనిషిగా ఏదో ఒకటి చెయ్యాలిగా. ఏదో ఒకటి చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి. నీ జీవితంలో ఏర్పడిన అగడత ఇటువంటి చోటగానే పూడదని నీకు అనిపించి ఉండవచ్చు, అవునా? భారతి ఓ నిట్టూర్పు విడిచింది. అవునా అంటే ఏం చెప్పను చెల్లి, అది ఓ అజ్ఞాత ప్రేరేపణే అనుకుంటాను. బ్రతుకు ఆగిపోయిన చోటే ఉండటానికి వీల్లేదు, కొత్త దారి కారాదు. అందుకని ఈ తోవన నడుస్తూ ఉంటాను. సుఖమయంగా ఉందా ఈ బాట? ఇంతకన్నా సుఖంగా ఉన్నవాళ్ళు కూడా దీనికి సమాధానం అవునని చెప్పడానికి సాహసించరు. సాహసం కోసం కాదు కానీ ఏం చెప్తే ఎంతవరకు నిజమవుతుందా అని ఆలోచిస్తున్నాను. అక్క, మరో ప్రశ్న అడుగు. ఇలా ఒంటరి జీవయాత్ర కొనసాగించడానికి నిశ్చయించుకున్నావా? నిశ్చయంతో నిమిత్తం ఏముంది? అంతకంటే మరో మార్గం లేదు నాకు. గతం గుర్తుకొస్తుంటుందా ఎప్పుడైనా? మానవ మాత్రాలనేగా చెల్లి. అలాంటప్పుడు వారంటే చాలా అసహ్యం వేస్తుంది కదూ? వేయదు. బహుశా నేను వారిని సరిగ్గా ప్రేమించలేకపోయి ఉండాలి. ఆ లోపం వల్లనే ఇప్పుడు అసహ్యం కూడా కలగటం లేదు. నేనలా అనుకోవటం లేదు. నీది ఉన్నత హృదయం కాబట్టి క్షమించి ఉంటావు. నేను క్షమించటమా? నా క్షమాపణకు విలువేముంది? నేను క్షమించకపోతే ఎంత విలువ ఉందో క్షమించినా అంతే విలువ ఉంది. విలువ లేకపోవటం ఏమిటక్క? అదే నీ అమూల్య సంపద. దాని మీదనే ఒక గొప్ప పరిష్కారం, జీవిత సమస్య ఆధారపడి ఉన్నాయి. భారతికి అర్థం కాలేదు. జడవేయటం ముగించి ఆలోచిస్తోంది.
కుంతల హఠాత్తుగా వెనక్కి తిరిగి కూర్చుని ఆమె చేతులు పుచ్చుకొని బాధతోంది. నేనెందుకు వచ్చానో తెలుసా నీ దగ్గరికి? భారతి తెలియదన్నట్లు తల ఊపింది. భిక్ష అర్థించడానికి. భిక్ష? భారతి నిర్ఘాంతపోయింది. అవును, పుత్రభిక్ష. ఈ మాటలు కుంతల బయటికి అనలేదు. అంటే ఏం జరిగి ఉండేదో తెలియదు, కానీ ఆమెకే సిగ్గేసింది. తనకు అసహ్యం కూడా కలిగింది. ఆ మాటలు ఆమె నోటి వెంట బయటకు నిరాకరించాయి. అవునక్క, భిక్షే. నువ్వు లేని ఆ ఇంటిని ఇన్నాళ్ళు ఎలాగో భరించాను. ఇహ నా వల్ల కాదనిపిస్తోంది. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అసహజత్వం, దుర్భరమైన వెలితి. వారితో పాటు నేను కృంగిపోతున్నాం. వారి మనసులో నీవు, వారి కలల్లో నీవు, నా ఆశల్లో నీవు, ఇద్దరం చితికిపోతున్నాం. అక్క అన్నట్లు వారి ఆరోగ్యం సరిలేదు. చూస్తుంటే భయమేస్తుంది ఒక్కోసారి. వారిని కాపాడుకోవటానికి నా చేతిలో సామర్థ్యం చాలటం లేదు. నువ్వు అక్కడికి రా అక్క. ఇది నా ప్రార్థన. నీ జన్మ హక్కు. ఆవేశంతో ఆమె తనువు వణుకుతోంది. కళ్ళ వెంబడి నీళ్లు జలజలమని కారిపోతున్నాయి. భగవాన్! భారతి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏం జరుగుతోంది? ఏమిటి పిలుపు? ఎందుకు ఈ ఆహ్వానం? మూసుకున్న కళ్ళలోని చీకట్లో సారథి రూపం సాక్షాత్కరించింది. అతని రూపం ఆమె ఎన్నటికీ మర్చిపోలేనిది. దీనంగా చూస్తున్నాడు. రావా రావా అంటున్నాడు. తిరిగి ఆమె వ్యక్తిత్వం బుసలు కొడుతోంది. తను విధివంచిత, పరిత్యక్త. తన అవసరం ఏదో రూపంలో రాబట్టి, తన ఉనికిలో నిజం ఎందుకనో వారికి స్ఫురించబట్టి రమ్మంటున్నారు ఇప్పుడు. ఇన్ని సంవత్సరాలు అయ్యాక వాళ్ల దృష్టి తన మీద ప్రసరించింది. మామగారు బ్రతికే ఉంటే నువ్వు ఈ సాహసం చేసి ఉండేదానివి కాదుగా చెల్లి. కుంతల మొహం వెలవెలబోయింది. ఎలాగో తట్టుకొని అంది. ఏం చేస్తామక్క, ఆడవాళ్లం. ఇది ఎప్పటినుంచో చంపుతున్న కోరిక. మామగారి మరణంతో మళ్ళీ బ్రతికింది. బాగానే ఉంది, కానీ తను ఓ దిక్కున ప్రయాణం మొదలుపెట్టింది. గుండెను బండరాయి చేసుకుంది. అన్ని బంధాలు తెంచుకుంది. ప్రేమలు అణగదొక్కుంది. మమతల్ని మడిచిపెట్టింది. వద్దు, తిరిగి వెనక్కి రాకూడదు. ఎదురుచూడని ఈ ఆకస్మిక ఆహ్వానం ఆమె నరాలని తెంచేస్తోంది. గుండెల్ని నలిపేస్తోంది. ఒకవైపు దుఃఖం, మరోవైపు భ్రాంతి, అటు ఆకర్షణ, ఇటు వ్యక్తిత్వం. కొంతసేపు జాలి, మరికొంతసేపు కఠినత్వం. ఒకసారి పరామర్శ, మరోసారి ఆత్మవిమర్శ కుదిపేస్తున్నాయామని. కన్నీళ్లతో ఆశగా దిగులుగా చూస్తోంది కుంతల. భారతి ఆమె ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో నిశ్చయంగా గోచరించింది. కుంతల హతాశురాలైపోయింది. దీనంగా చూసింది. అలా అనకక్క, నా ఆశని భగ్నం చేయకు. వారు రోజురోజుకి క్షీణించిపోతున్నారు. పశ్చాత్తాపం దహించి వేస్తోంది వారిని. కానీ భయం, గుండెల్ని తొలిచే అయోమయావస్థ వారిది. వారి హృదయంతో నా గొంతు మేళవించి అభ్యర్థిస్తున్నాను. నా కోరిక నిరాకరించకక్క. చీకట్లో ఉన్నాం, మాకు వెలుగును ప్రసాదించు. నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలివి. నీ హక్కు నువ్వు స్వీకరించు. నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదక్క. చెల్లి. భారతి ఆమెని దగ్గరకు లాక్కొని గుండెలకి పొదువుకుంది. బయటకు రాలేని ఆమె మాటలు గొంతు లోపల ఇట్లా తొక్కిసలాడుతున్నాయి. నీ సమస్య నువ్వు విప్పి చెప్పావు. నా సమస్య గురించి ఆలోచించవేం? ఇన్నేళ్ల తర్వాత ఎలా రాను? వచ్చి ఎలా మసులుకోను? అక్కడ ఎట్లా అలవాటు పడను? ఆయన్ను ఎందుకు మర్చిపోయాను కాదు? మర్చిపోయినా నీ కోరికను గట్టిగా తిరస్కరించి ఉండేదాన్ని కదా. ఏం చేయను? చివరకు నా జీవిత సమస్య ఇట్లా పరిష్కారం అవుతుందా? అక్కగారి చల్లని హృదయం మీద వాలి ఆ పారవస్యంలో మైకంలో అంటోంది కుంతల. నువ్వు రావాలి. నువ్వు వస్తేనే మాకు ముక్తి. నువ్వు రావాలి. నువ్వు వస్తేనే మాకు రక్ష. నువ్వు వస్తేనే మాకు మనగడ. నువ్వు తప్పక రావాలక్క. ఆమె గొంతులోని మార్పుని గమనించింది భారతి. ఉలిక్కిపడి తన గుండె మీద నుండి ఆమె ముఖాన్ని విడదీసి అయ్యో అనుకుంది. కుంతల మూర్ఛపోతున్నట్లు కనిపించింది. వెనువెంటనే ఆమెని మంచం మీద జాగ్రత్తగా పడుకోబెడుతూ, చెల్లి ఏం పని చేసావమ్మా అనుకుంది. ఆ మధ్యాహ్నం డాక్టర్ సాగర్ ఆఫీస్ గదిలో పనిచేసుకుంటూ తలుపు దగ్గర చప్పుడైతే తల ఎత్తి చూశాడు. భారతి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి ప్రవేశిస్తోంది. వచ్చి ఎదురుగుండా నిల్చుంది. ఇద్దరి ముఖాల్లోనూ ఏదో మసక. ఒకరి గురించి ఒకరు గుప్తమైన దేన్నో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇరువురు కనిపించారు. అతను నవ్వటానికి ప్రయత్నిస్తూ, మీకు బంధువులు వచ్చారట కదా, ఈ పూట కూడా ఆగిపోండి, రాకపోయినా పర్వాలేదు అన్నాడు. నేనొచ్చింది అందుకు కాదు అన్నట్లు భారతి తల వంచుకొని కుర్చీ అంచు మీద వేళ్ళని కదిలిస్తోంది. ఇంకేమైనా చెప్పాలా? అవును చెప్పండి అన్నట్లు చూశాడు. ఎలా చెప్పటం? అతనితో వల్లవాన్న సిగ్గు, అభిమానం, బరువు ఆమెని కుంగదీస్తున్నాయి. వ్యక్తులు నిశ్శబ్దాన్ని భరించలేక నిమిషాలు లెక్కబెట్టుకుంటున్నారు. నిమిషాలు శబ్దాన్ని మొయ్యలేక కదలడానికి నిరాకరిస్తున్నాయి. చివరికి సెలవు తీసుకుందామని వచ్చాను అన్న మాటలు ఆమె పెదవుల చాటు నుండి వెలువడినాయి. సాగర్ తుళ్ళిపడ్డాడు. అతని విభ్రాంతిలో నుండి తేరుకోకముందే ఆమె చేతులు కవర్ని బల్ల మీదకు తోశాయి. ఏమిటిది? ఉద్యోగానికి రాజీనామా. అతని ముఖం నల్లబడిపోయింది. బహుశా అవి అతని జీవితంలో కసిగా ద్వేషించిన క్షణాలై ఉంటాయి. నిన్న జరిగిన పొరపాటుకు క్షమించలేకపోయావా భారతి? అతని నోటి వెంట ఇటువంటి మాటలు వస్తాయని ఆమె ముందుగానే ఊహించింది. కాదు డాక్టర్ అంది ఆందోళనతో. మిమ్మల్ని నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. అందుకు కాదు నేను పెడుతోంది. నేను నా పతి దగ్గరికి పోతున్నాను. సాగర్కి అర్థం కాలేదు. అయోమయంగా ఉంది. కళ్ళప్పగించి చూస్తున్నాడు.
మీరు నా ఆప్తులు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తులు, నాకు పునర్జన్మనిచ్చిన గొప్ప గొప్ప డాక్టర్. మీకు అంతా చెప్పే పెడతాను. నిన్న అసంపూర్తిగా మిగిలిన కథ ఈవేళ పూర్తయింది. 24 గంటలు గడిచేలోపు ఊహించలేని ముగింపు వచ్చింది. ఆమె ఏదో చెప్తోంది. అతనికి విషయం తెలుస్తుంది, కానీ ఎలాగో ఎక్కడో ఉన్నట్లుగా ఉంది. ఆమె పెదవుల కదలిక, వాటి ఉచ్చారణ అతని గుండెల్లో నిర్దయగా నర్తిస్తూ మోగుతున్నాయి. ఒక ఆడది ఇంత కఠినంగా మాట్లాడుతుందా? అగ్నిజ్వాలలు రేపుతుందా? అందులోనూ భారతి లాంటి ఆడది. భారతి అప్పట్లో నమ్మించి త్రికరణశుద్ధిగా చేయగలిగింది కాబట్టే ఆమె జీవిత సత్యం అతని పట్ల కఠినత్వంగా మారింది. ఆమె పాలిట పన్నీటి ఊట అతని పట్ల అగ్నిజ్వాలగా మారింది. ఆమె చెప్పటం పూర్తయింది. చేతులు జోడించి నమస్కరిస్తోంది. అతనిలో కదలిక లేదు. ఏమైనా అంటాడేమో, చివరి మాటలు చెబుతాడేమో ఎదురు చూస్తున్నట్లు నిలబడింది. కొంచెం సేపు అతను మాట్లాడలేదు. కళ్ళప్పగించి చూస్తున్నాడు. మళ్ళీ చెప్పింది. అతను ఇంకా మాట్లాడలేదు. నిట్టూర్పు విడిచి బయటకు కదిలింది. తన జీవిత సర్వస్వం అనుకున్న ఆసుపత్రిలో ఆప్తులు, నిరంతర మిత్రులు అనుకున్న ఆ రోగులతో కడసారి ముచ్చటించడానికి, వారి వద్ద సెలవు తీసుకోవటానికి అటు కేసు నడిచింది. రాజయ్య, ఈ డ్రైవర్, ఇదివరకు తను పుట్టింటి దగ్గర అప్పటికి శాశ్వతంగా దిగబెట్టేసిన డ్రైవరే తిరిగి ఆమెను వెనక్కి తీసుకెడుతున్నాడు. భారతి కోరిన ప్రకారం కారు మైలవరంలో మల్లిక ఇంటి ముందాగింది. ఆమె కారు దిగి రా చెల్లి అంది కుంతలతో. అబ్బా, నాకు సిగ్గేస్తోందక్క. అలా కాదు, మల్లికను చూడకుండా ఉండిపోతే అసంపూర్తిగా మిగిలిపోయావన్నమాటే. ఆమె నాతో పెనవేసుకొని పెరిగిన బంధం. ఆమె అనుమతి తీసుకుందే ఇంత పెద్ద కార్యభారంలోకి తలదూర్చడమే. కుంతలు కూడా కారు దిగొచ్చింది. అప్పటికి మల్లిక పేషెంట్లను చూడటం పూర్తి చేసుకొని ఇంట్లోకి వెడదామని సిద్ధమవుతోంది. చీకటి పడుతోంది. తలుపు తోసుకొని లోపలికి వచ్చిన స్త్రీని తల ఎత్తి చూసి నిర్ఘాంతపోయింది. మరుక్షణంలో భారతి అంటూ ఒక్క ఉదుట్న ముందుకొచ్చి స్నేహితురాల్ని కౌగులించుకుంది గట్టిగా. అబ్బా, ఎన్నాళ్ళకు చూశానే నిన్ను. నువ్వేనా? నిజంగా నువ్వే? వచ్చేసానే మల్లిక. వీధి లాక్కొచ్చింది మళ్ళీ. ఉత్తరం రాయకుండా ఏమిటే ఇది? భలే దానివే అంటూ జుట్టు రేపేస్తోంది. ఉండవే తల్లి, నా వెనక ఎవరున్నారో చూడు. ఎవరే అంటూ మల్లిక అప్పుడు చూసింది గుమ్మం వైపు. మరో కుందనపు బొమ్మ నిలబడి ఉంది. నా చెల్లి కుంతల. కుంతల వెంటనే ఆమె ఎవరో మల్లిక పోల్చుకుంది. మై గాడ్, మీరిద్దరూ ఎట్లా తారసపడ్డారు? అదంతా పెద్ద గాథ చెప్తాను, ఊపిరి పీల్చుకొని. మల్లిక భారతిని విడిచిపెట్టి కుంతల దగ్గరకు నడిచి ఆమె చేయి పట్టుకుని రండి అంది స్నేహపూర్వకంగా. ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. బ్యూటిఫుల్, నీకు టేస్ట్ ఉందే మల్లిక అంది నలువైపులా చూసి మెచ్చుకుంటూ. భారతి సోఫాలో చేరగలిబడింది. అన్నట్లు అమ్మగారేరి? నాతో దెబ్బలాడి చంద్రాల వెళ్ళింది. దెబ్బలాట ఎందుకు? మల్లిక నవ్వి అదో చిన్న గాథ, తర్వాత చెప్తాలే అంది. తర్వాత ఇద్దరి వంక చూస్తూ, ప్రయాణంలో దుమ్మంతా మీ మీదే కనిపిస్తోంది. త్వరగా స్నానాలు కానివ్వండి, వేడినీళ్ళున్నాయి అంది. కుంతల మొహమాట పడుతూ, అబ్బే ఎందుకండి, దగ్గరేగా, 10 నిమిషాలాగి వెళ్ళిపోతాం అంది. ఏమిటి ఈ పూట ఇక్కడ ఉండకుండా వెళ్ళటమా? ఇంపాసిబుల్. కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా చూసింది మల్లిక. కుంతల ఏదో అడ్డు చెప్పబోతోంది. భారతి నవ్వుముఖంతో ఆమె వెంక మల్లిక పట్టుబడితే లాభం లేదన్నట్లు చూసింది. కుంతలకు చిరుకోపం వచ్చింది. తమ ప్రయాణంలో అనుకోకుండా తగిలిన ఈ మజిలీ ఆమెకి వింతగా విడ్డూరంగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ ఎలా గడపడం? ఆమె సందిగ్ధావస్థ గమనించిన మల్లిక, మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. భారతి నా నెచ్చెలి, అనుంగు బిడ్డ కూడా. ఈ రాత్రి నా పక్కలో దాన్ని పడుకోపెట్టుకోకపోతే మళ్ళీ దాన్ని కలుసుకునేదాకా నాకు నిద్ర పట్టదు. మళ్ళీ దాన్ని కలుసుకోవటం అంటే ఎప్పటికో అంది. కుంతల సిగ్గుబడి, పర్వాలేదండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంది చిన్నగా. రండి స్నానం చేదురు గాని. ఆమెను లోపలికి తీసుకెళ్లి బాత్రూమ్ చూపించి మళ్ళీ హాల్లోకి వచ్చి భారతిని సమీపించి భుజాలు పట్టుకుని కుదిపేసింది. త్వరగా చెప్పు, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో. ఈ విపరీతం అర్థం కాక చస్తున్నాను. ఏం జరిగింది? ఆమె కుతూహల పడిన కొద్దీ భారతికి సిగ్గుతో బాధతో మాటలు రావడం లేదు. నువ్వు నన్ను అసహించుకుంటావు అంది. అది ఎప్పుడు చేస్తున్న పనేలే, త్వరగా చెప్పవే. భారతి చెంపలు లజ్జాభారంతో ఎరుపెక్కాయి. మాటలు కుదరక తడుముకుంటోంది. కుంతల నన్ను తనతో తీసుకువెళ్ళడానికి వచ్చింది అంది చివరకు. ఎక్కడికి? దేనికి? అదే వారి దగ్గరకు. ఆమె నా గృహిణీతత్వాన్ని ఆమోదించింది. ఇహ తిట్టు, నీ ఇష్టం. భారతి ఆ మాటలు అనుకుంటే మల్లిక కస్తీర తిట్టేసేదో, శరీరం తూట్లు పడేటట్లు వాగ్బాణాలు విసిరేదో కానీ ఇహ తిట్టు నీ ఇష్టం అని ఆపుకోలేకపోయింది. ఒక్కసారిగా ఏడుస్తూ ఆమెని గట్టిగా కౌగిలించేసుకుంది. భారతి, నువ్వు ఒట్టి వెరుగుబాగులు దానివే. ఇప్పటికే నీ జీవితం చాలా కాలిపోయింది. నిన్ను తిడతానా? నువ్వు అడవిలోనైనా సరే, అటవికల మధ్యనైనా సరే మనసారా సుఖంగా ఉంటే నేను సంతోషపడతాను. నిన్నెందుకు తిడతానే పిచ్చిదానా? అతన్ని నువ్వు మర్చిపోకుండా ఉన్నావు, నాకు తెలుసు. అతన్ని ప్రేమిస్తున్నావు. వివరాలు నాకు అనవసరం. చెప్పుకునేందుకు టైం కూడా లేదు. ఏదో జరిగి నీ విలువ గుర్తించి నిన్నే అక్కడికి రప్పిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత చిగురిస్తోంది నీ జీవితం. పాత వంక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ మలుపుల మడతలలో నువ్వు నలగకూడదు, సుఖంగా ఉండాలి. అదే నేను ఆ చిరకాల వాంఛ.
మల్లిక, నేను ధన్యజీవినే. మరెందుకు కాదు, నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు. భారతి కూడా ఏడ్చేస్తుంది. బాత్రూమ్ తలుపు చప్పుడయ్యేదాకా ఒకరి చేతుల్లో ఒకరు అలా ఉండిపోయారు. తరువాత మల్లిక మామూలు మనిషి అయిపోయింది. వంట మనిషిని పిలిచి అదనంగా వంట చేయమని పురమాయించింది. భారతి కూడా స్నానం చేసి వచ్చాక ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పింది. కుంతలకు కొత్త పోగొట్టింది. భోజనాల దగ్గర కూడా సరదాగా గడిచిపోయింది. తన గదిలోనే 3 మంచాలు పక్కపక్కనే వేయించింది. మల్లిక, ఆమె పక్కన భారతి, తరువాత కుంతల పడుకున్నారు. 11 గంటల దాకా కబుర్లు చెప్పుకున్నాక కుంతలకు కునికిపాట్లు వచ్చి మెల్లగా నిద్రలో పడింది. అప్పుడు అడిగింది భారతి, అమ్మగారు దెబ్బలాడి వెళ్ళిపోయిందన్నావు, ఎందుకు? మల్లిక నవ్వింది. నేను ఇంటిదాన్ని కాలేదని అమ్మకి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, అందుకు. అమ్మకే కాదు, నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది. అవును, ఎందుకని కావు? భారతి నిలదీసి అడిగింది. మల్లిక మాట్లాడలేదు. భారతికి ఆమెతో అప్పుడప్పుడు తిరుగుతూ కనిపించిన ఎర్రటి కుర్రాడు గుర్తుకొచ్చాడు. ఎవరినైనా ప్రేమించావా? మల్లిక అప్పటికీ మాట్లాడలేదు. నువ్వట్లా మౌనంగా ఉండి నిర్వికారంగా కాలం గడుపుతుంటే నా గుండెలో తొలిచేస్తున్నట్లుగా ఉంది తెలుసా. ఎన్నిసార్లు ఉత్తరాల్లో ప్రశ్నించాను, జవాబు రాయవు. ఏం జరిగింది? నాకు చెప్పు. మనసు గాయపడే సంఘటన ఏమైనా జరిగిందా? ప్రేమంటే అసహ్యమా? నాలాంటి దాని జీవితం చూసి పెళ్ళంటే రోత ఉన్నట్టుండి మల్లిక కిలకిలా నవ్వింది. ఆ ఒక్క నవ్వుతో భారతి ప్రశ్నల్లోని గంభీరత్వాన్నంతా ఉఫ్మని ఎగురుగొట్టేసింది. ప్రేమంటే ద్వేషమూ లేదు, పెళ్ళంటే పగా లేదు. ఆ రోజు వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాని అలాంటి రోజు. రావాలి రావాలి అనుకుంది భారతి త్రికరణ శుద్ధిగా. మల్లికకు కలత నిద్రగానే ఉంది. నిద్రలో కలలు. భారతి రూపం కనబడుతోంది. నిద్ర కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి భారతి జీవితం? ఆమె ఇప్పుడు చట్టరీత్యా ఎవరి భార్య కాదు. అయినా వెనుకటి భర్త మీద మమత వదులుకోలేక గృహస్థ జీవితాన్ని గడపటానికి వెడుతోంది. అక్కడ ఆమె ఎలా ఉంటుంది? ఒకే ఇంట్లో 2 స్త్రీలు. భారత లాంటి సున్నిత మనస్కులు ఊహించలేని పరిస్థితి. అయోమయంగా గాబరాగా ఉంది. ఒక రాత్రి వేళ కళ్ళు విప్పి చూసేసరికి భారతి కుర్చీలో కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో రాస్తూ కనిపించింది. ఏం చేస్తున్నావు భారతి? విస్మయంగా అడిగింది. నాగరాజుకు ఉత్తరం. అతను నాకు ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి. జరిగిందంతా అతనికి తెలియచెప్పటం నా ధర్మం. కొద్ది రోజుల్లో కలుసుకుంటానని రాశాను అని కాగితం మడిచి బల్ల మీద పెడుతూ, ఈ ఉత్తరం అతనికి పంపిస్తావు కదూ అంది. అలాగే, రా పడుకో. తెల్లవారాక ముందే 3 ఆడవాళ్లు లేచి కూర్చున్నారు. 3 విభిన్న జీవితాలు. ముగ్గురి మనసుల్లోనూ భిన్న రీతుల కంపన. భారతి వద్దంటున్న కొద్దీ మల్లిక బలవంతంగా లోపలికి లాక్కు వెళ్ళి స్వయంగా తలంటు పోసింది. తనే తలదూవి వదులుగా జడవేసింది. నుదుట తిలకం దిద్ది కళ్ళకి కాటుక పెట్టింది. 8 అవుతుండగా సౌతులిద్దరూ కారులో కాలు పెట్టారు. మల్లిక నిట్టూర్పు ఆపుకుంది. భారతి దుఃఖం ఆపుకుంది. వెళ్ళొస్తానండి అని నమస్కారం పెడుతోంది కుంతల. ఒకరి దగ్గర ఒకరు సెలవు తీసుకున్నారు. కారు కదిలింది. కారు సందుమలుపు తిరిగి వెళ్ళిపోయేదాకా ఉండి మల్లిక లోపలికి వచ్చింది. ఆమెకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఇల్లంతా కాలుగాలిన పిల్ల కలి తిరిగింది. కాసేపు ఆగి సోఫాలో జారగిలబడి పెన్ను, లెటర్ ప్యాడ్ తీసుకుంది. మై డియర్ వినయ్ అని మొదలుపెట్టింది. కానీ కలం సాగలేదు. ఏదో అస్పష్టత, ఆందోళన, అనుమానం. ఇప్పుడు కాదు అని పెన్ను, లెటర్ ప్యాడ్ పక్కన పెట్టి క్లినిక్కి వెళ్ళటానికి సిద్ధం కాసాగింది. మేడం మీద తన గదిలో కూర్చుని వయోలిన్ వాయించుకుంటున్నాడు సారథి. ఏకాగ్రత కుదరటం లేదు. అయినా లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. చిత్రకళ ఎప్పుడో మూలబడింది. దాని మీద ఆసక్తి సన్నగిల్లింది. కుంచే కదలటం లేదు. అప్పుడప్పుడు వాయులీనం, లేకపోతే కుంతల, లేకపోతే అసాధారణమైన భయాలు. కింద కారు ఆగిన చప్పుడు వినిపించింది. ఎవరై ఉంటారు? కుంతల వచ్చి ఉంటుందా? అతనిలో ఆశాకిరణం మిణుకుమంది. కిటికీ దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాడు. కానీ కుంతల కాకపోతే మనసు చివుక్కుమంటుంది. తట్టుకోలేని ఆశాభంగం. మళ్ళీ నిరీక్షణ. వెళ్ళలేదు. కమాన్ మీద వేళ్ళు వణుకుతున్నాయి. వయోలిన్ అలాగే దీనంగా ధ్వనిస్తోంది. మెట్ల మీద అడుగులు చప్పుడు. కుంతలే అయి ఉంటుంది. కుంతలే కావాలి. ఎవరో గుమ్మం దగ్గర నిల్చినట్లయింది. పల్చని నీడ పడుతోంది లోపలికి. అతను చటుక్కున వెనక్కి తిరిగాడు. కుంతలా అని పిలవబోతూ. విద్యుద్ఘాతం తగిలినట్లయింది. కాళ్ళ కింద భూమి కదులుతోంది. కళ్ళప్పగించి అనిమేషంగా చూస్తున్నాడు. ఇది కల కాదు కదా. భారతి, ఏనాటి భారతి? ఈ అందాల బాల, అపరంజి బొమ్మ ఒకనాటి తన భారతి. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసిపోతున్న ఈ మనోహరమూర్తి ఒకనాటి తన ప్రాణం. ఎలా ఇది సంభవం? భారతి ఇక్కడికెలా వచ్చింది? కరుణించిందా తనని? క్షమించేసిందా? అలా మ్రాన్పడిపోయి మెదలకుండా నిలబడిపోయిందేం? అతని రక్తం ఘోష పెడుతోంది. భారతి అని ఎలుగెత్తి పిలుస్తోంది. చేతిలో వయోలిన్ ఏ క్షణానైనా కింద పడేటట్లు వణికిపోతోంది. మెట్లన్నీ ఎక్కి కుంతల వల్ల ఆ గదిగుమ్మం దగ్గరకు తోయబడ్డ భారతికి సారథి రూపం తన కళ్ళకు కనపడిన మొదటి క్షణంలో గుండె పగిలిపోతుందేమో అనిపించింది. చట్టరీత్యా తనని వదిలివేసిన పెనిమిటి. అయినా ఇన్నాళ్ళు తన హృదయంలో మండుతూ తనని కాలుస్తున్న పెనిమిటి. ఏ రోజు కూడా అతను తన భర్త కాదని ఆమె కనిపించలేదు. తను ఎవరికీ చెందని సొత్తని ఆమె కనిపించలేదు.
అతను తనలో బ్రతుకుతున్నందుకు, ఆ భాగ్యానికి, ఆ అనుభూతికి గర్వించింది. అతని కోసం ఉవ్విళ్ళూరింది. ఎప్పుడూ అతన్ని తన నుంచి దూరం చేసుకోలేదు. ఎన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. చూడటానికి అసంగతంగా కల్పించేవి, అనుభవించే వారొక్కరికే తప్ప మిగతా వారికి రుచించనివి, అనుక్షణం బాధ పెడుతూ సుఖపెట్టేవి కొందరి పట్ల అంటిపెట్టుకొని ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న సత్యం మాత్రం దివ్వెలా వెలుగుతూ వారిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాంటి సత్యమే ఆమెను ఇన్నాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉంది. ఇప్పుడు అతనికి ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉంది. ఏం జరగబోతుంది? ఈ అనుభూతిని ఆమెనే భరించలేకపోతోంది. ఇక్కడి నుండి పారిపోతే బాగుండును అనిపిస్తుంది. తిరిగి ఎవరికీ కనిపించకూడదు. తన ఉనికి ఎవరికీ తెలియకూడదు. కథ కొనసాగుతుంది.